ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ బుద్ధ 5వ సెషన్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ఈ రోజు మనం చెప్పుకోబోయే సెషన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ బుద్ధలో 5వ సెషన్ లాస్ట్ సెషన్ ఈ రోజే ఎండ్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు మనం 4 వారాల పాటు మనోనియంత్రణ, వాస్తవపు ప్రత్యక్షత, మార్పు పట్ల ఎరుక, బంధరాహిత్యం ఈ 4టిని సాధన చేసాం. మనం ఎంతో కొంత మార్పునైతే మనం తెచ్చుకున్నాము అన్నది మన అందరికీ అర్థమైంది మాస్టర్స్. చాలా మంది చాలా బాగుంది మేడం, ఇది మా లోపల జరిగేటువంటి మార్పును మేము గమనించగలుగుతున్నాము అని రెస్పాండ్ అయ్యారు. దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, లేని దాని కోసం ఆరాటపడుతూ లేని దాన్ని కోరుకోవడం బంధం అయితే, ఉన్నదానిని స్వీకరించడం, దాన్ని ఆనందించడం అనేది బంధరాహిత్యం అని మనము అర్థం చేసుకున్నాము. సో ఈ వారం రోజులు ఆ విధంగా మనం ఎక్కడెక్కడైతే బంధంలో ఉంటున్నాము, ఎక్కడెక్కడైతే బంధరాహిత్యంలో ఉంటున్నాము అన్నది మనకి మనం ఐడెంటిఫై చేసుకున్నాం కదా మాస్టర్స్. అయితే ముందుగా అందరికీ నమస్కారం. మరి సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులైనటువంటి వంశీకిరణ్ మాస్టర్ కి పాద నమస్కారాలు. ఈ చక్కటి ప్లాట్ఫామ్ ని నాకు ఇచ్చి ఏ విధంగా చెప్పాలి గైడ్ చేసి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చారు, వారికి వేల కృతజ్ఞతలు. సో మాస్టర్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే అంశాలు ఏంటి అంటే, అష్టాంగ మార్గం గురించి చెప్పుకున్నాం కదా. 8 అంగాలు ఉన్నాయి అని బుద్ధుడు చెప్పాడు కదా. మరి ఈ అష్టాంగ మార్గము మనము అవలంబించడం ద్వారా మనం సాధించేటువంటి లక్ష్యాలు ఏంటి, అసలు ఎందుకు ఈ అష్టాంగ మార్గాన్ని మనం అవలంబించాలి, దానివల్ల మనకి ఏంటి ఉపయోగం అవుతుంది అన్నది ఒకటి తెలుసుకుంటాము. తర్వాత బుద్ధత్వ స్థితిని మరి ఎంతో కొంత సాధన చేశాం కదా. ఈ 4 వారాల నుంచి ఎంతో కొంత మనం ఒక స్థితిని అయితే ఏర్పరచుకున్నాం కదా. ఈ బుద్ధత్వ స్థితిని ఇలాగే నిలుపుకోవాలంటే, ఇంకా పెంపొందించుకోవాలంటే ఏ విధంగా మనం చెయ్యాలి అన్నది మనం తెలుసుకుంటాము. ఆ తర్వాత పంచశక్తుల్లో 5వదైనటువంటి విశ్వప్రేమ ఏంటి, విశ్వప్రేమ అంటే ఏంటి, ఆ విశ్వప్రేమని ఏ విధంగా సాధించుకోవాలి అన్నది మనం ఈ రోజు తెలుసుకుంటాం మాస్టర్స్. సో ముందుగా అష్టాంగ మార్గాన్ని మనం అవలంబించడం ద్వారా మనకి కలిగేటువంటి లాభం ఏంటి, దాన్ని ఎందుకు అసలు మనం ప్రాక్టీస్ చెయ్యాలి అంటే, ఈ అష్టాంగ మార్గం ద్వారానే బుద్ధుడు మనకి ఇచ్చినటువంటి పంచశక్తులు 5 శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ 5 శక్తుల్ని మనలో పెంపొందించుకుంటాం మాస్టర్స్. మనో నియంత్రణ, తర్వాత వాస్తవపు ప్రత్యక్షత, మార్పు పట్ల ఎరుక, బంధరాహిత్యం, విశ్వప్రేమ ఈ 5టిని మనం సాధించుకోవాలి అంటే ఖచ్చితంగా అష్టాంగ మార్గాన్ని అవలంబించాల్సి ఉంటుంది. అయితే ఈ 5టిని సాధించడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, మనకి బుద్ధుడు ఇచ్చినటువంటి త్రిరత్నాలు అన్నది మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఈ 5టిని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో విశ్వప్రేమ అల్టిమేట్ అన్నమాట. ఇక ఎవరమైనా సరే ఈ భూమి మీద అనేక జన్మలు తీసుకుంటూ ఉన్నాం కదా. ఈ అనేక జన్మలు తీసుకొని ఇన్ని కష్టాలు పడి ఇంత జ్ఞానం నేర్చుకొని దేనికోసం అయ్యా అంటే విశ్వప్రేమ కోసమే మాస్టర్స్. ఈ విశ్వప్రేమని సాధించడం కోసం మరి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు కదండి అంటే అవ్వదు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. అందుకనే మనకి బుద్ధుడు 4 స్టెప్పులు ఇచ్చాడు. ఈ 4 స్టెప్పులు స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వెళ్తే విశ్వప్రేమ అన్న ఫైనల్ టార్గెట్ ని మనం సాధించుకోగలుగుతాం. ఈ విశ్వప్రేమ అనే ఫైనల్ టార్గెట్టే బుద్ధత్వ స్థితి మాస్టర్స్. దీన్ని ఎప్పుడైతే మనం సాధించుకుంటామో అప్పుడు మనం బుద్ధత్వ స్థితిని సాధించుకున్నట్టే. అయితే ఈ బుద్ధత్వ స్థితిని ఒక్కసారి సాధించుకుంటే సరిపోతుందా అంటే, నిరంతరం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఈ క్షణంలో బుద్ధత్వంలో ఉంటాం, నెక్స్ట్ క్షణంలో మళ్ళీ పడిపోతాం మాస్టర్స్. అందుకని నిరంతరం ప్రాక్టీస్ చెయ్యాలి. ఈ స్థితిని నిలుపుకోవాలంటే ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేది కూడా మనం లాస్ట్ లో తెలుసుకుంటాము. సో ఈ త్రిరత్నాలు మనకి బుద్ధుడు ఇచ్చినటువంటివి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఎందుకంటే అష్టాంగ మార్గాన్ని మనం అవలంబించడం ద్వారా పంచశక్తులు యాక్టివేట్ అవుతాయి. పంచశక్తులు యాక్టివేట్ అవడం వల్ల మనము ఈ త్రిరత్నాల్లో జీవించడం అనేది మనకి అలవాటు అవుతుంది మాస్టర్స్. ఈ త్రిరత్నాల్లో ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు విశ్వప్రేమలో నిలబడగలుగుతాం. ఓకే, అయితే ఏంటయ్యా త్రిరత్నాలు అంటే, ఒకటి బుద్ధం శరణం గచ్చామి, వినే ఉంటాం మనం ఎప్పుడు.
తర్వాత రెండవది సంఘం శరణం గచ్చామి, మూడవది ధర్మం శరణం గచ్చామి. ఈ మూడింటికి మనం శరణుజొచ్చాలి అని చెప్తారు బుద్ధుడు. ఎప్పుడైతే ఈ మూడింటికి శరణుజొచ్చుతామో అప్పుడు మనము బుద్ధత్వ స్థితిలో ఉండగలుగుతాము. అయితే ఏంటి ఈ బుద్ధం శరణం గచ్చామి అంటే, మనందరం ఏమనుకుంటామంటే బుద్ధుడికి శరణుజొచ్చాలేమో అనుకొని బుద్ధుడి స్టాచ్యూ పెట్టుకొని అక్కడ కూర్చొని ఆ బుద్ధం శరణం గచ్చామి అని చెప్పుకుంటాం. కాదు మాస్టర్స్, బుద్ధం శరణం గచ్చామి అంటే మన యొక్క బుద్ధికి శరణుజొచ్చాలి, మన యొక్క బుద్ధిని వికసింప చేసుకోవాలి. గౌతమ్ బుద్ధుడు చెప్తాడు ఆ విగ్రహారాధనే వద్దు అని. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆయన విగ్రహాన్ని పెట్టి ఈ ఈ శ్లోకాలు బుద్ధం శరణం గచ్చామి ఇవి పెట్టేసి అక్కడ కూర్చుంటున్నాం. కానీ బుద్ధుడు చెప్పింది ఏంటయ్యా అంటే మన బుద్ధిని మనం వికసింప చేసుకోవాలి. ఎప్పుడైతే బుద్ధిని వికసింప చేసుకుంటామో అప్పుడు మనము మన బుద్ధికి శరణజొచ్చుతాం. మరి ఇప్పుడు లేమా అలాగా అంటే మనము మనసులో ఉన్నాం మాస్టర్స్, మనసు ఎలా చెప్తే అలా వింటున్నాము. అందుకనే గందరగోళంలోకి వెళ్ళిపోతుంది మన జీవితం. అయితే మనం ఎప్పుడైతే బుద్ధిని వికసింప చేస్తామో అప్పుడు మనం మనసు యొక్క మాయ నుంచి బయటపడతాము. మనసు మనల్ని మాయ చేస్తుంది మాస్టర్స్. ఇది నాది, వీరు నావారు, ఇది నాకే కావాలి, ఇలాగా మనల్ని మోసం చేస్తుంది, మాయ చేస్తుంది. ఎందుకు అంటే మనసు బలంగా ఉంది కాబట్టి. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి, బుద్ధుడు చెప్పిన ప్రకారం అంటే మన బుద్ధిని స్ట్రాంగ్ చెయ్యాలి. ఇప్పుడు మనసు స్ట్రాంగ్ గా ఉంది కదా, దాన్ని డౌన్ చెయ్యాలి అంటే బుద్ధిని స్ట్రాంగ్ చెయ్యాలి. ఆ పని మనం చెయ్యాలి. ఒకవేళ బుద్ధిని స్ట్రాంగ్ చెయ్యకపోతే ఏమవుతుంది అంటే, మనకి ఎగ్జాంపుల్ కైకేయిని తీసుకుందాం. కైకేయి చాలా అద్భుతమైన మాస్టర్. చిన్నప్పటి నుంచి రాముణ్ణి తన బిడ్డగానే చాకుతుంది కదా. అయితే చివరికి రాముణ్ణి రాజుని చెయ్యాలి అని ప్రకటించిన క్షణంలో ఈమె మందర మాటలు వింటుంది మాస్టర్స్. మందర చెప్తుంది, అయ్యో రాముణ్ణి రాజ్యానికి రాజుని చేస్తే మరి నీ బిడ్డ ఏమైపోవాలి, నువ్వు దాసిగా బతకాలి, నిన్ను రాజమాత అని అంటారా ఎవరైనా, నువ్వు రాముణ్ణి ప్రేమగా పెంచినంత మాత్రాన్ని నువ్వు రాజమాత అవ్వు, ఆమె సుమిత్ర అవుతుంది కానీ రాజమాత నువ్వెలా అవుతావు. చూసారా మాస్టర్స్, మందర అన్ని చెప్తుంది. చెప్పిన వెంటనే ఈమెకి దశరథ మహారాజు 3 వరాలు ఇచ్చుంటాడు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వరాలు కోరుకో అని చెప్పి గతంలో వరాలు ఇచ్చుంటాడు అనమాట. అంటే ఈయన యుద్ధానికి వెళ్తాడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ రథం యొక్క చక్రం దానికి చెవు ఉంటది కదా, ఆ రాడ్ ఊడిపోతుంది అనమాట. ఊడిపోతే ఈమె వేలు అడ్డం పెడతదంట. అప్పుడు రథము తిరగాలంటే అది కంపల్సరీ ఉండాలి, లేదంటే చక్రం ఊడిపోతుంది. అందుకని ఈయన యుద్ధం చేసి గెలవడానికి ఈమె వేలు అడ్డం పెట్టి రక్తం కారుతూ ఉన్నా సరే భరించింది. దాన్ని చూసి ఆయన ఎంతో చెల్లించిపోతాడు. నా కోసం ఎంత చేసింది తను అని చెప్పి, నీకు వరం ఇస్తాను కోరుకో కైక అని అడుగుతాడు. అడిగితే ఇప్పుడు కాదు, నాకు అవసరమైనప్పుడు నేను అడుగుతాను అంటుంది అనమాట. అప్పుడు ఈమె మందరి మాటల్ని వినేసి ఈమె ఏం చేస్తుంది, నిజమే కదా నా కొడుకు రాజు అవ్వాలి అని చెప్పేసి దశరథుడి దగ్గరికి వెళ్ళి రాముణ్ణి అడవులకి పంపించాలి, నా కొడుకుని రాజుని చెయ్యాలి అని చెప్పి అప్పటి వరాలని ఇప్పుడు అడుగుతుంది మాస్టర్స్. అప్పటి వరకు అంత మంచిగా అంత అద్భుతంగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ క్షణంలో ఎందుకు అలా అయ్యింది అంటే మనసు యొక్క మాయలో పడింది. లేదంటే మందరు చెప్పింది, ఈమె వినాల్సిన పనేముంది, ఈమె బుద్ధిని కనుక వికసింప చేసుకొనుంటే ఆ బుద్ధిని కనుక ఉపయోగించి కనుక ఉంటే అప్పుడు విచక్షణతో ఉండేది. ఎవరైతే ఏంటి, రాముడు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు కదా, నన్ను కూడా తల్లిగా భావిస్తున్నాడు, అతన్ని నేను ఎలా పంపించగలను అని విచక్షణతో ఆలోచించేది. కానీ మనసు మాయలో పడింది కాబట్టి ఆమె తన బుద్ధిని ఉపయోగించలేదు కాబట్టి మందరు మాటలను విని ఇప్పటికీ కూడా పాపం ఆమెని అందరూ రాముణ్ణి అడవులకి పంపించింది అంటున్నారు కదా. అలాంటి నిందని తను మోయాల్సి వచ్చింది. ఎందుకు, తన బుద్ధిని అక్కడ తను ఉపయోగించలేదు మాస్టర్స్. కాబట్టి మనము బుద్ధిని వికసింప చెయ్యాలి. ఇది మనం చేయాల్సింది. ఏం చెయ్యాలి బుద్ధిని వికసింప చెయ్యాలి అంటే 2 సరి అయిన ధ్యానము, సరి అయిన ఆలోచనలు.
మనం ఎప్పుడైతే అష్టాంగ మార్గంలో 2 సరి అయిన ధ్యానము, సరి అయిన ఆలోచనలు, ఇవి 2 ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మనో నియంత్రణ అనేది ప్రాక్టీస్ అవుతుంది. మనో నియంత్రణ తర్వాత వాస్తవపు ప్రత్యక్షత, వాస్తవంలో జీవించడం, ఆ క్షణంలో జీవించడం అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మన బుద్ధి వికసించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మన జీవితంలో వచ్చే ప్రతి సందర్భంలోనూ ప్రతి సమస్యలోనూ ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నది మనం కరెక్ట్ గా తీసుకోగలుగుతాం మాస్టర్స్. కాబట్టి మన బుద్ధిని ఎప్పుడైతే వికసింప చేస్తామో అప్పుడు మనం బుద్ధం శరణం గచ్చామి అన్న దానిలో ఉంటాం మాస్టర్స్. నెక్స్ట్ సంఘం శరణం గచ్చామి, సంఘానికి శరణజొచ్చాలి, సంఘానికి సరెండర్ అవ్వాలి అంటారు అనమాట. అంటే సంఘం, మనం అందరితో కలిసి జీవిస్తున్నాం కదా, మనం ఒక్కరమే కాదు కదా, నా జీవితం నా ఇష్టం అంటాం. కానీ మాస్టర్స్ మనం సంఘంలో ఉన్నాం కాబట్టి ఆ సంఘానికి కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి ఆ నియమాలని మనం పాటించి తీరాల్సిందే, లేదంటే మనం ఒంటరి వారం అయిపోతాం మాస్టర్స్. నా జీవితం నా ఇష్టం అని మన ఇష్టం వచ్చిన ప్రకారం మనం గనక ఉన్నామంటే అప్పుడు ఏమవుతాము, మనము ఆ సంఘంలో వెలివేయబడతాం, సంఘానికి వ్యతిరేకులమైపోతాం. మరి వ్యతిరేకులమైనప్పుడు సంఘంలో ఉండే వాళ్ళందరికీ మనం ఎలా గైడ్ చేయగలం చెప్పండి? మనం చెప్పే మాట ఎవరైనా వింటారా చెప్పండి? ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, నేను ధ్యానిని, నేను శాకాహారిని, మాంసాహారుల్ని నేను అంటను, మాంసాహారుల దగ్గరికి వెళ్ళను, నేను దూరంగా ఉంటాను, నేను కరెక్ట్ అని ఇలా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆ సంఘంలో ఉండేటువంటి వాళ్ళు మనల్ని అంగీకరిస్తారా చెప్పండి? వాళ్ళు మనల్ని అంగీకరించకపోతే మనం వాళ్ళకి గైడ్ చేయగలమా? అయ్యో మాంసాహారం తినకూడదు, ఇది జీవహింస మహాపాపం అని మనం చెప్తే వాళ్ళు వింటారా చెప్పండి? ముందు మనం వాళ్ళని అంగీకరించినప్పుడు వాళ్ళు మనల్ని అంగీకరిస్తారు మాస్టర్స్. ఓకే, అంటే మనము ఆ సంఘం యొక్క నియమాలని పాటిస్తూ వాళ్ళ మనసు మనం ఎప్పుడైతే గెలుచుకుంటామో అప్పుడు మనము వాళ్ళకి ఏదైతే నేర్పించాలి అనుకుంటామో దాన్ని మనం నేర్పించగలుగుతాం మాస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రాముడినే తీసుకుందాం. రాముడు ఏం చేస్తాడు, సీతామాతని త్యజిస్తాడు. ఎందుకు త్యజించాడు? అయ్యో ప్రెగ్నెంట్ గా ఉంది, నిండు చూలాలని అడవులకి పంపించాడు అన్నారు అందరూ. కానీ అక్కడ పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే రాముడు సంఘం శరణం గచ్చామి అన్న దానిలో ఉన్నారు కాబట్టి. అప్పటి రోజుల్లో అంటే ఆ రోజుల్లో ఉండేటువంటి ఆ సంఘ నియమాలను అనుసరించి ఒక స్త్రీ బయటికి వచ్చింది అంటే తనని ఇంట్లోకి రానివ్వకూడదు, అంగీకరించకూడదు అన్నది ఆ రోజుల్లో ఉన్నటువంటి సంఘ నియమం. ఆ సంఘ నియమాన్ని అనుసరించి అప్పుడు రాముడు ఏమన్నాడంటే, నేను నా సీతను వదులుకోలేను కాబట్టి నేను ఈ రాజ్యాన్ని పరిపాలించటానికి నాకు అర్హత లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను, మీరు ఎవరో ఒకరు పరిపాలించండి అంటాడు. అప్పుడు అందరూ చెప్తారనమాట, అయ్యో రామా నువ్వు అలా వెళ్ళిపోతే ఈ రాజ్యం అంతా కూడా నాశనం అయిపోతుంది, చుట్టుపక్కల ఉండే రాజ్యాల వాళ్ళు దండయాత్రలు చేస్తారు, వాళ్ళు ఆక్రమిస్తారు, అప్పుడు ఈ ఈ మన రాజ్యంలో ఉండేటువంటి స్త్రీలందరూ ఎంతో వేదనకి గురవుతారు, మన రాజ్యంలో ఉండే ప్రజలంతా ఇబ్బందులు పాలవుతారు అని చెప్తాడు మంత్రి. ఆ మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు ఆయన గురువులు వాళ్ళందరూ అలా చెప్తారు. చెప్పిన వెంటనే ఈయన ఏం చేస్తాడు, ఆలోచించుకుంటాడు, నా ఒక్క జీవితాన్ని హ్యాపీగా గడపడం ఇంపార్టెంటా, సమాజంలో ఉండే అందరినీ ఆనందంగా ఉంచడం ఇంపార్టెంటా, నేను ఒక్కడిని బాధపడినా పర్వాలేదు, సమాజంలో ఉండేటువంటి రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ ఆనందంగా ఉండాలి అన్న ఉద్దేశంతో సీతతో మాట్లాడతాడు, సీతకి చెప్తాడు. మనకి సినిమాలో సీతకి తెలియకుండా లక్ష్మణుడితో పంపించేశాడు అని చూపిస్తారు, కానీ మాస్టర్ సీతాయనంలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. సీతామాతతో డిస్కస్ చేస్తాడు, మరి ఏంటి పరిస్థితి, ఏం చేద్దామంటే లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఆవిడే నిర్ణయం తీసుకుంటది మాస్టర్స్. అప్పుడు రాముడు దగ్గరుండి ఎంతో వేదనతో తనని పంపించేస్తాడు. ఎక్కడికి పంపించేస్తాడు అంటే ఆశ్రమానికి పంపిస్తాడు, ఎక్కడ పడితే అక్కడికి పంపించలేదు.
కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి సమాజం కోసం, సమాజం యొక్క నియమాల కోసం ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మాస్టర్స్. అందుకనే ఈ రోజుకి కూడా రాముణ్ణి మనం చక్కగా దేవుడిగా కొలుస్తున్నాము. అంటే దాని అర్థం ఏంటి? ఆయన మొదట బుద్ధికి శరణుజొచ్చాడు. అక్కడ దశరథ మహారాజు ఏం చేశాడు? నువ్వు అడవులకి వెళ్ళాలి అని చెప్పాడు. చెప్పిన వెంటనే లక్ష్మణుడు కత్తి చూస్తాడు. కానీ రాముడు అంటాడు, ఆగు లక్ష్మణ, ఇది పితృవాక్య పరిపాలన. అంటే నా యొక్క పూర్ణాత్మ, ఆయన కళ్ళు మూసుకుంటాడు. వెంటనే కళ్ళు మూసుకొని ఆయన పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి ఇది నా డిజైన్ అని అర్థం చేసుకుంటాడు. ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? రాజ్యంలో ఉండేటువంటి చుట్టుపక్కల అంతటిని మళ్ళీ పునరుద్ధరించాలంటే చుట్టూ జరిగేటువంటి అన్యాయాలన్నింటినీ ఆయన మార్చాలంటే రాజ్యంలో కూర్చుంటే అవుతుందా? అవదు కదా. కాబట్టి ఆ అడవుల్లోకి వెళ్ళి ఆ పరిస్థితులన్నీ చక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసమే భూమి మీదకి వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను వెళ్లాల్సిందే అని చెప్పి లక్ష్మణుణ్ణి ఆపుతాడు. అక్కడ మనసు కనుక యాక్టివేట్ అయ్యి ఉంటే రాముడు ఏం చేసేవాడు? లేదు, ఈ రాజ్యానికి అర్హత నాకే ఉంది, నువ్వెవరివి అనడానికి, నువ్వు ముసలాడు వైపోయినావు, నోరు మూసుకొని కూర్చో, నేను రాజ్యాన్ని పరిపాలిస్తాను అని ఉండాలి. కానీ ఆయన సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆయన బుద్ధికి శరణుజొచ్చాడు. కాబట్టి రాముడు బుద్ధం శరణం గచ్చామిలో ఉన్నాడు. అలాగే ఇక్కడ సీతని పరిత్యజించాల్సి వచ్చినప్పుడు సంఘం శరణం గచ్చామిలో ఉన్నాడు. తర్వాత ధర్మం శరణం గచ్చామిలో ఉన్నాడు అన్నది మనందరికీ తెలుసు. ఎందుకంటే రాముడు ధర్మానికి ప్రతిరూపంగా చెప్పుకుంటాం మనం. ఆయన ధర్మాన్ని నిలపడం కోసమే ధర్మమూర్తిగా ఒక ప్రతిమని, ధర్మానికి ఒక రూపం ఇస్తే ఎలా ఉంటది అంటే రాముడే అని చెప్పుకుంటాం మనం. కాబట్టి రాముడు ఈ మూడిట్లో నిలబడినాడు. ఒక దాంట్లో నిలబడి ఇంకో దాంట్లో ఫెయిల్ అయినా కూడా ఈ రోజు మనం ఈ రోజు చెప్పుకునే వాళ్ళం కాదు. ఈ మూడింట్లో స్ట్రాంగ్ గా నిలబడినాడు కాబట్టి రాముడిని మనం ఈ రోజు కూడా తలుచుకుంటూ ఉన్నాం మాస్టర్స్. కాబట్టి మనము సంఘానికి శరణుజొచ్చాలి అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. సో మనం చేసేటువంటి పనులు సంఘం ఆమోదం పొందేలాగా, సమాజ నియమాలకి అనుకూలంగా ఉండేలాగా చూసుకోవాలి. మనం ఏదన్నా చెయ్యండి, అయితేనండి సమాజం మనం చెప్పే వాటిని వ్యతిరేకిస్తుంది కదండి. అవును, వ్యతిరేకిస్తుంది. కాబట్టి సమాజం దగ్గర మనం తప్పించుకొని తిరగాలి. ఓకే, తాను నొచ్చుకోకూడదు. అదేదో పద్యం ఉంది కదా, తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అంటారు కదా. అలాగా సమాజం దగ్గర మనం తప్పించుకోవాలి. ఎందుకంటే మనం ఒక పిచ్చి వాళ్ళ ప్రపంచంలో ఉన్నాం. ఎవరమైతే ధ్యానం చేస్తున్నామో వాళ్ళందరినీ పిచ్చి వాళ్ళుగానే చూస్తారు, మామూలు వాళ్ళు. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడనమాట. ఏమనంటే, ఎవరైతే స్పిరిచువల్ లో మేల్కొని ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రాపంచికంలో నిద్రపోతున్న వాళ్ళు. ప్రాపంచికంలో ఎవరైతే మేల్కొని ఉన్నారో వాళ్ళందరూ స్పిరిచువల్ గా నిద్రపోతున్న వాళ్ళు. వీళ్ళకి వాళ్ళు ఆపోజిట్ గా ఉంటారు అని చెప్తారు. మరి ఆపోజిట్ గా ఉన్నప్పుడు, మనల్ని పిచ్చి వాళ్ళుగా చూస్తున్నప్పుడు మనం కూడా పిచ్చి వాళ్ళు లాగే నటించి వాళ్ళని మెప్పించాలి. అప్పుడే వాళ్ళు మన దారిలోకి వస్తారు. ఫస్ట్ మీరు చెప్పిందే కరెక్ట్ అని మనం వాళ్ళని ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు వాళ్ళల్లో అహం తగ్గిపోతుంది. మీరు రాంగ్ అన్నాం అనుకోండి, ఎవరికైనా ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఎవరైనా నువ్వు రాంగ్ అన్నారనుకోండి, మన అహం జయ్యం లేస్తుంది. మనం ఇంత ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ మరి నార్మల్ గా ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది చూడండి. కాబట్టి మనము ముందు వాళ్ళని అంగీకరించాలి. వాళ్ళని అంగీకరించినప్పుడు మాత్రమే వాళ్ళు మనల్ని అంగీకరిస్తారు మాస్టర్స్. ఓకే, వాళ్ళు ఏం చేస్తామంటే, కొంతమంది టెంపుల్కి వెళ్తారు. టెంపుల్కి వెళ్ళి దేవుడు లేడు, గీవుడు లేడు, ధ్యానం చెయ్యండి అని చెప్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు లేడు ధ్యానం చేయండి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? సో దేవుడు ఉన్నాడు. ఆయనకి చైతన్యానికి కనెక్ట్ అవ్వాలంటే ఈ ధ్యానం అనేది మార్గము. మనం కళ్ళతో చూసేది విగ్రహం మాత్రమే. కానీ ఆయన యొక్క చైతన్యానికి కనెక్ట్ అవ్వాలంటే, వారి యొక్క శక్తిని మనం పొందాలంటే ధ్యానం అనేది మార్గం అని మనం ఎప్పుడైతే ముందు వాళ్ళని అంగీకరించి అప్పుడు మనం దీన్ని చెప్తామో, దానికి కనెక్ట్ చేస్తామో, అప్పుడు వాళ్ళు మనల్ని అంగీకరిస్తారు మాస్టర్స్. అదే సంఘం శరణం గచ్చామి అంటే. సో మనము సరి అయిన
లక్ష్యం ఎప్పుడైతే పెట్టుకుంటామో, సరి అయిన కృషి ఎప్పుడైతే చేస్తామో, సరి అయిన వాక్కుల్లో ఎప్పుడైతే ఉంటామో, ఈ 3 అష్టాంగ మార్గాలు మనకి ఈ సంఘం శరణం గచ్చామి అన్నదానికి ఉపయోగపడతాయి. మనకి సరి అయిన లక్ష్యం ఉండాలి. వీళ్ళకి నేను ధ్యానం చెప్పాలి, ఎలాగైనా సరే ధ్యానం పరిచయం చేయాలి, సరి అయిన కృషి దానికోసం కష్టపడాలి. ఎలా కష్టపడాలో అలా కష్టపడాలి. కష్టపడితే ఎలా పడితే అలా కష్టపడితే అయిపోతుందా? సరి అయిన వాక్కులు ఉండాలి. మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, వాళ్ళని ఎలా మెప్పించాలి, ఎలా ఒప్పించాలి అని సరి అయిన విధానంలో మనం మాట్లాడగలగాలి మాస్టర్స్. అప్పుడు సంఘం అనేది మనల్ని అంగీకరిస్తుంది. సో మనము సంఘం శరణం గచ్చామిలో ఉండాలంటే ఈ 3ంటిని ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా సరి అయిన వాక్కులు అనేవి ఎంతో అవసరం అవుతాయి మాస్టర్స్. సో ఇక్కడ మనము మార్పు పట్ల ఎరుక అన్నటువంటి పంచశక్తుల్లో ఉన్న యాక్టివేట్ చేయడం ద్వారా సంఘం శరణం గచ్చామిలో మనం పర్ఫెక్ట్ అవుతాం మాస్టర్స్. నెక్స్ట్ 3వది ధర్మం శరణం గచ్చామి అంటే ధర్మానికి శరణు చొచ్చాలి. ఇది అల్టిమేట్, మనందరికీ తెలుసు. మనం ధర్మాన్ని ఎప్పుడైతే మీరుతామో, దాన్ని త్యజిస్తామో, అధర్మంలో ఎప్పుడైతే జీవిస్తామో దానికి మనం ఎంతో మూల్యం చెల్లించాల్సి ఉంటుంది మాస్టర్స్ కదా. బుద్ధికి శరణు చొచ్చకపోతే మన జీవితాన్ని మనం కోల్పోతాం. సంఘానికి శరణు చొచ్చకపోతే మన జీవితాన్ని ఇప్పుడు ప్రజెంట్ జీవితాన్ని మాత్రమే కోల్పోతాం. కానీ ధర్మానికి గనక శరణు చొచ్చకపోతే మనము కర్మచక్రంలో ఇరుక్కుంటాం మాస్టర్స్. సారూప్యత సిద్ధాంతం ద్వారా మనము ఇంతకు ముందు మనం ఎవరికి ఏదైతే ఇచ్చామో దాన్ని మళ్ళీ మనం తిరిగి పొందుతాం మాస్టర్స్. కాబట్టి ధర్మం అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దశరథ మహారాజుని తీసుకుందాం. దశరథ మహారాజు ఏం చేస్తాడు అంటే అడవికి వేటకెళ్తాడు. ఓకే, వేటకెళ్ళి అక్కడ నీళ్లు తాగుతుంది జింక అనుకొని బాణం వేస్తాడు. బాణం వేస్తే అది శ్రవణ కుమారుడికి తగులుతుంది. మనందరికీ తెలిసిందే ఈ స్టోరీ. శ్రవణ కుమారుడు ఎవరు? వృద్ధ తల్లిదండ్రులు, పైగా కళ్ళు 2 ఉండవు అన్నమాట. వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు, కళ్ళు 2 లేకుండా ఉంటారు. ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ ఇద్దరిని ముందు పక్క ఒక బుట్ట, వెనక పక్క ఒక బుట్ట కట్టుకొని ఒక కర్ర పెట్టుకొని దాన్ని కావడి అంటారు కదా, కావడికి అన్నమాట, అలా కట్టుకొని వాళ్ళిద్దరిని మోసుకుంటూ చక్కగా వెళ్ళి అన్ని తీర్థయాత్రలకి తిప్పుతూ ఉంటాడు ఆయన. చూడండి ఎంత భక్తో తల్లిదండ్రులంటే. అలా తిప్పుతూ ఉన్నటువంటి శ్రవణ కుమారుడు ఒకరోజు అడవిలో ఆ తల్లిదండ్రులు దాహం వేస్తుందంటే అక్కడ దించేసి నీళ్లు తీసుకొద్దామని చెప్పి వాళ్ళ కోసం వెళ్తాడు. అప్పుడు దశరథ మహారాజు నీళ్లు తాగుతున్న జింక అనుకొని బాణం వేసేస్తాడు. శ్రవణ కుమారుడు అక్కడే మరణిస్తాడు మాస్టర్స్. అప్పుడు దశరథుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యో నేను ఎంత పని చేశాను అని చెప్పి అతన్ని ఒళ్ళోకి తీసుకొని, నాయనా నువ్వెవరు ఏంటి అంటే పర్వాలేదండి, ఇక నాకు మరణ సమయం ఆసన్నమైంది, నా వృద్ధ తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, వాళ్ళకి దాహంగా ఉంది, నీరు ఇవ్వండి, ఆ సహాయం చెయ్యండి అంటాడు. అయ్యో అని చెప్పి ఈయన దశరథుడు నీళ్లు తీసుకెళ్లి వాళ్ళిద్దరికి ఇస్తాడు. ఇస్తే అప్పుడు నీళ్లు తాగి వాళ్ళు కనుక్కుంటారనమాట, నా బిడ్డ కాదు నువ్వు, ఎవరు నువ్వు అంటే అప్పుడు దశరథ మహారాజు చెప్తాడు జరిగిందంతా. అమ్మా నా వల్ల ఇలా జరిగిపోయింది, నన్ను క్షమించండి, అక్కడ అంగీకరిస్తాడు. అయినా సరే ఆ తల్లిదండ్రులు ఇతనికి శాపం ఇస్తారు. ఏమనంటే మేము ఎలాగైతే ఈ వృద్ధ టైంలో అంటే ముసలితనంలో కొడుకుకి దూరం అయ్యామో, ఆ కొడుకు యొక్క దూరమైన బాధని భరిస్తూ ఉన్నామో, ఇలా మరణిస్తామో, నువ్వు కూడా అలాగే నీ వృద్ధాప్య సమయంలో నీ బిడ్డకి దూరం అయ్యి బిడ్డ కోసం తపిస్తూ నువ్వు మరణిస్తావు అని చెప్పి శాపం ఇస్తారు మాస్టర్స్. అప్పుడు దశరథ మహారాజు అయ్యో నేను అంగీకరిస్తున్నాను నా తప్పుని, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, అయ్యా నువ్వు ధర్మం తప్పావు, ధర్మానికి నువ్వు శరణు చొచ్చలేదు, కాబట్టి నువ్వు శిక్షార్హుడివి అని చెప్తారు. ఏంటి ధర్మం తప్పాను అంటే అప్పుడు రాజుకి వేటాడడం ఓకే, అది కరెక్టే, రాజు యొక్క పని ఏంటంటే వేటాడడం. అయితే ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి మృగాల్ని వేటాడాలి. నువ్వు జింక,
సాధు జంతువైన జింకను వేటాడబోయావు, అది కూడా నీళ్లు తాగుతున్నటువంటి జింకను వేటాడావు. ఏదైనా సరే జంతువు ఆహారం తీసుకుంటున్నప్పుడు, తర్వాత వాటర్ తాగుతున్నప్పుడు, తన సొంత కార్యాలలో ఉన్నప్పుడు ఇలాగా చంపడం అనేది అధర్మము. ఆ అధర్మంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఇది తిరిగి వస్తుంది నీ జీవితంలోకి అని చెప్పి వాళ్ళు చెప్పి అక్కడ మరణిస్తారు మాస్టర్స్. చూసారా, ధర్మం తప్పడం వల్ల తన ఎంత కోల్పోయాడో చూడండి దశరథ మహారాజు. చివరి రోజుల్లో రాముణ్ణి తన చేతులతో తనే అడవులకి పంపించి రాముడి కోసం వియోగ బాధలో అలా మరణిస్తాడు దశరథ మహారాజు. కాబట్టి మనం గనక ధర్మం మీరితే, మనం మీరినటువంటి ఆ ధర్మమే, ఆ అధర్మమే మనల్ని నాశనం చేస్తుంది మాస్టర్స్. కాబట్టి ధర్మం అనేది ఎంతో మనం పాటించాల్సిన విలువైనది. ఏది ఎలా ఉన్నా సరే మనం ధర్మంలో ఉన్నామా లేదా, మనం ధర్మ మార్గంలో జీవిస్తున్నామా లేదా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఈ విధంగా ధర్మాన్ని తప్పడం వల్ల దశరథ మహారాజు ఆ విధంగా ఇబ్బంది పడినాడు. మరి ధర్మరాజు ఉన్నాడు కదా, ధర్మరాజు ధర్మానికి శరణుజొచ్చాడు. ధర్మరాజు ధర్మానికి శరణుజొచ్చడం వల్ల ఆయన కృష్ణుడే ఆయన్ని సేవించుకున్నాడు. పాండవుల పక్షాన్నే ఉన్నాడు కదా కృష్ణుడు. ఏంటి ధర్మరాజు పాటించిన ధర్మం అంటే, ఆయన ఎప్పుడు ఆయన జీవితంలో ధర్మం మీరలేదంట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్స్. ఒకసారి ఏమవుతుందంటే అక్కడ ఈ పాండవులు తమ్ముళ్ళతో కలిసి అడవిలో వెళ్తూ ఉంటాడంట. అడవిలో వెళ్తూ ఉంటే ఒకసారి దాహం వేస్తుంది వీళ్ళకి. దాహం వేసి సరే దగ్గరలో ఎక్కడన్నా ఉందేమో, మీరు అందరూ కూర్చోండి నేను తీసుకొస్తాను అని చెప్పేసి చిన్న తమ్ముడు వెళ్తాడు. ఫస్ట్ సహదేవుడు వెళ్తాడు. అక్కడ పక్కనే చెరువు ఉంటది కదా, అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకోబోతే అక్కడ యక్షుడు వస్తాడనమాట. ఎందుకంటే ధర్మరాజుని పరీక్షించడం కోసం, ధర్మంలో ఎంతవరకు నిలబడినాడో అన్నది పరీక్షించడం కోసం యమధర్మరాజే సాక్షాత్తు యక్షుడిగా వస్తాడు. వచ్చి సహదేవుడు వాటర్ ముంచుకోగానే నేనొచ్చి ఇది నా చెరువు, మరి నువ్వు నీళ్లు ఎలా తీసుకుంటావు, నా పర్మిషన్ లేకుండా నువ్వు తాగి తీసుకెళ్ళడానికి ప్రయత్నించావు కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్తే నువ్వు నీళ్లు తీసుకెళ్ళొచ్చు, లేదంటే నిన్ను నేను చంపేస్తాను అని చెప్తాడనమాట. సరే కదా అని ఆయన ఒప్పుకుంటాడు. చెప్పలేకపోతాడు, అక్కడ మరణిస్తాడు. ఆ తర్వాత సహదేవుడు వెళ్తాడు. అయ్యో తమ్ముడు ఏంటి ఇంకా రాలేదు అని అతను వెళ్తాడు. అతను కూడా మరణిస్తాడు ఇలాగే. ఆ తర్వాత అర్జునుడు వెళ్తాడు. అర్జునుడు మరణిస్తాడు. తర్వాత భీష్ముడు వెళ్తాడు. భీష్ముడు మరణిస్తాడు. చివరికి తమ్ముళ్ళు నలుగురు వెళ్ళారు, రాలేదు, ఏంటి ఎంతసేపటికని ధర్మరాజు వెళ్తాడు. వెళ్తే అక్కడ యక్షుడు కూర్చొని ఇతను ఎవరు మీరు ఏంటి అంటే, ఇదిగో ఈ నలుగురు ఇలాగా మరణించారు నా చేతుల్లోనే, నువ్వు కూడా నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పినప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగలవు అని చెప్తారు. సరే అడుగు అంటాడు. ఈయన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన మెచ్చుకొని, సరే నీ నలుగురు తమ్ముళ్ళల్లో నీకు ఎవరు కావాలో కోరుకో, ఒక్కరిని మాత్రమే నేను బతికించి నీకు ఇస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు ధర్మరాజు మామూలుగా అయితే ఎవరిని కోరుకోవాలి, అర్జునున్నో భీమున్నో కోరుకోవాలి. మాక్సిమం అర్జునుడిని కోరుకోవాలి. ఎందుకంటే యుద్ధం రాబోతుంది, యుద్ధంలో గెలవాలంటే ఎవరు, అర్జునుడే కదా మెయిన్. కానీ ఈయన ఏమంటాడో తెలుసా, నకులుణ్ణి కోరుకుంటాడు. నా తమ్ముడు నకులుణ్ణి బతికించండి అని అడుగుతాడు. అప్పుడు ఈయన ఆశ్చర్యపోతాడు. యక్షుడు ఆశ్చర్యపోయి, అదేంటి నువ్వు వాళ్ళని కదా కోరుకోవాలి అంటే, అప్పుడు ధర్మరాజు చెప్పిన లాజిక్ ఏంటో తెలుసా మాస్టర్స్, మా అమ్మకి 3 పిల్లలు, మనందరికీ తెలిసిందే కదా, వాళ్ళ అమ్మకి 3 పిల్లలు, వాళ్ళ అంటే ఆయనకి పాండురాజుకి 2 భార్యలు కదా, కుంతి మాత తర్వాత మాద్రి. కుంతి మాత పిల్లలు ఫస్ట్ 3, మాద్రి పిల్లలు నకులుడు సహదేవుడు. మరి మా అమ్మ పిల్లల్లో నేను పెద్దోడిని, నేను బతికున్నాను. మరి మా పిన్న తల్లి పిల్లల్లో నకులుడు పెద్దోడు, అంటే నకులుడు బతికితే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. నా తమ్ముళ్ళని బతికించమంటే అది అన్యాయం కదా, అధర్మం కదా.
కాబట్టి నకులుని బతికించడమే ధర్మము. నా తల్లికి ఒక బిడ్డ ఉంటాడు, ఆమెకి నా పినతల్లి బిడ్డకి ఒక బిడ్డ ఉంటాడు, ఇదే ధర్మము అని చెప్పి అంటాడు. అప్పుడు సాక్షాత్తు యమధర్మరాజే స్టన్ అయిపోయి, అసలు ఎంత ధర్మంలో ఉన్నావయ్యా నువ్వు అని నమస్కరించి, నీ ధర్మానికి జోహార్లు అని చెప్పి నలుగురు తమ్ముళ్ళని బతికించి ఇచ్చి పంపించేస్తాడు మాస్టర్స్. కాబట్టి ధర్మానికి ఎంత శక్తి ఉందో చూడండి. ఈ రోజు కూడా ధర్మరాజుని మనం ఇంతలా చెప్పుకుంటున్నాం. భూమి మీద ఫిజికల్ బాడీతో స్వర్గానికి వెళ్ళిన వాడు ఎవడంటే ధర్మరాజేనంట. మొట్టమొదటిగా ఫిజికల్ బాడీతో స్వర్గారోహణ, మనకి హిమాలయాస్కి వెళ్ళినప్పుడు స్వర్గారోహణకి దారి కూడా ఉంటది అక్కడ. అయితే వీళ్ళు 5గురు ద్రౌపదితో సహా బయలుదేరతారు. 6గురు. వీళ్ళందరూ మరణిస్తారు, మధ్యలో పడిపోతారు, ఒక్కొక్కళ్ళు పడిపోతారు. చివరికి ధర్మరాజు వెళ్తాడు, స్వర్గానికి వెళ్తాడు. ఇది ధర్మం యొక్క పవర్ మాస్టర్స్. కాబట్టి మనం ధర్మాన్ని ఎప్పుడూ కూడా వేడకూడదు అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే, అష్టాంగ మార్గంలో సరి అయిన జీవన విధానము, సరి అయిన అవగాహన, సరి అయిన చర్యలు, ఈ మూడింటిని మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనకి ఈ బంధరాహిత్యం, విశ్వప్రేమ, ఇవి రెండు యాక్టివేట్ అవుతాయి మన హృదయంలో. అవి రెండు యాక్టివేట్ అయినప్పుడు మనం ధర్మంలో ఉండగలుగుతాము, నిరంతరం ధర్మంలోనే ఉంటాం. ఓకే మాస్టర్స్. కాబట్టి ఈ మూడింటిని మనము యాక్టివేట్ చేసుకోవాలి. ఎలా అంటే అష్టాంగ మార్గాన్ని అవలంబించడం ద్వారా మన లోపల, మన హృదయంలో పంచశక్తులు యాక్టివేట్ అవుతాయి. అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా పంచశక్తులు యాక్టివేట్ అవుతాయి. పంచశక్తులు ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యాయో మనము ఈ మూడింటికి శరణు జొచ్చడం, ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మనకి అర్థమవుతుంది మాస్టర్స్. ఇది అష్టాంగ మార్గం యొక్క లక్ష్యాలు. అయితే మనము ఎంతో కొంత బుద్ధత్వాన్ని సాధించుకున్నాం కదా, మరి సాధించుకున్నటువంటి బుద్ధత్వాన్ని నిలుపుకోవడం ఎలాగా, బుద్ధత్వంలో జీవించడం ఎలాగా అంటే, ఈ 5 వారాల్లో మనలో ఉన్నటువంటి బుద్ధుడు ఫస్ట్ చెప్పుకున్నాం, ప్రతి ఒక్కళ్ళలోనూ లోపల బుద్ధత్వం అనేది ఉంటుంది, దాన్ని మనం వికసింప చేయాలి అనుకున్నాం కదా. కాబట్టి మనం ఇప్పుడు వికసింప చేసి దాన్ని ఏమి పెద్దగా చేసుకోలేదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గింజ ఉంది కదా, ఒక గింజ భూమిలో నాటాము, నీళ్లు పోసినప్పుడు ఏమవుతుంది, అది చిన్న 2 రెక్కలు వేసుకుంటది కదా. ఆ రెక్కలు వేసుకున్న దాన్ని మనం ఏం చెయ్యాలి, ఆ మొలకను ఏం చెయ్యాలి, సంరక్షించాలి. ఎంతో సంరక్షిస్తే కానీ అది పెద్ద మొక్కగా మారదు, దాని నుంచి పువ్వులు ఫలాలు ఏవో రావు, అవునా. అలాగే మనం కూడా ఈ 5 వారాల్లో మనలో ఉన్నటువంటి మొలకని మేల్కొల్పాము, గింజలా ఉన్నదాన్ని మొలకని చేసుకున్నాం మాస్టర్స్. మరి ఈ మొలకని ఎంతో సంరక్షిస్తే కానీ మనము ఆ బుద్ధత్వ స్థితి అనే వృక్షాన్ని మనము సాధించుకోలేము. కాబట్టి దీన్ని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది కదా. సో మన సహజ ప్రకృతిగా ఇది మారే వరకు, అంటే మన బుద్ధత్వము చిన్న మొలకేసింది, ఈ మొలక సహజ ప్రకృతి. ఇప్పుడు బలవంతంగా మనము గుర్తుపెట్టుకొని ఎరుకతోటి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. దీన్ని అలవాటుగా మార్చుకోవాలి, అంటే మన సహజ ప్రకృతిగా మార్చుకోవాలి, దాన్ని బలపడనివ్వాలి, విస్తరింప చేయాలి. అప్పుడే మనం నేర్చుకున్నటువంటి దీనికి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఈ బుద్ధత్వ స్థితిని నిలుపుకోవాలంటే ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అంటే, ఇక్కడ ఏం చెప్తారు బుద్ధుడు అంటే, మన యొక్క కోరికలు, మన యొక్క భయాలు, మన యొక్క అపరాధ భావాలు, ఇవన్నీ కూడా దుఃఖానికి కారణమవుతాయి. మెయిన్ ఏంటి, మన యొక్క కోరికలు అంటే అసలు ఉండొద్దా అంటే మితిమీరిన అతి కోరికలు, మనకు అవసరమైన కోరికలు ఉండాలి. తర్వాత భయాలు ఉండద్దా అంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అపరాధ భావంలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, లేదంటే ఇవి మితిమీరడం వల్ల మనకి దుఃఖం వస్తుంది. ఇవన్నిటిని మన చేతిలో ఉంచుకోవాలి. అంటే ఏ కోరిక కావాలో ఆ కోరికనే మనం తీర్చుకోవాలి, ఎమర్జెన్సీ కోరిక, మితిమీరిన కోరికలు కాదు. అలాగే భయాలు, ఏ భయం ఉండాలి, ఏ భయం ఉండొద్దు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాడు మాస్టర్స్. ఏంటంటే, ఇప్పుడు మనము బస్సులో వెళ్తూ ఉన్నాం, లేదు ట్రైన్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఏదో ఒకటి వచ్చి ఆ బస్సుని గుద్దిందనుకోండి, అప్పుడు మనలో భయం వస్తుంది. అది సహజ భయం.
ఆ భయం లేకుండా ఎవడూ తీసేయలేడు. అలాంటి భయాన్ని సహజ భయం అంటాం అనమాట. ఈ సహజ భయం ఉంటుంది, దాన్ని మనం తీసేయలేం. కానీ మనము ఇంట్లో ఉండి హాయిగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ అయ్యో నేను బస్ ఎక్కితే ఏదో కొట్టేస్తదేమో, నేను చనిపోతానేమో అని ఊహాగానాలు చేస్తాం చూసారా, ఇది అసహజమైనటువంటి భయం. ఇలాంటి భయాలు మనకి ఉండద్దు. సహజ భయం వేరు, అసహజ భయం వేరు. ఈ భయం ఉంటుంది, అది దీన్ని తీసేయలేము. ఎందుకంటే మన లోపల అది ఉండాలి కూడా. అలా ఉన్నప్పుడే మనం ఈ జీవితాన్ని పర్ఫెక్ట్ గా సాగించగలుగుతాం. నేను ఏదన్నా తప్పు చేస్తే నన్ను జైల్లో వేస్తారేమో అన్న భయం ఉంటేనే కదా మనం తప్పు చేయకుండా జాగ్రత్త పడతాము. కాబట్టి సహజ భయం ఉండాలి, కానీ ఊహాగానాల ద్వారా వచ్చేటువంటి భయాల్ని మనం తీసేయాలి. నెక్స్ట్ అపరాధ భావనలు. తప్పు చేశాం, అపరాధ భావన ఉండాలి. ఎంతవరకు? పశ్చాత్తాపం చెందే వరకు. అయ్యో నేను తప్పు చేశాను, ఇక మీదట చెయ్యొద్దు అన్న అవగాహన పెంచుకునే వరకు. ఇంకా అపరాధ భావన పెంచి 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 లోన్లీనెస్ కి వెళ్ళిపోతాం, ఆత్మ న్యూనతా భావంలోకి వెళ్ళిపోతాం. అంతదాకా మనం తీసుకెళ్ళకూడదు. ఎంతవరకు అపరాధ భావన ఉండాలంటే మళ్ళీ ఇంకా అది చెయ్యకుండా ఉండేటువంటి ఇరుకు పెంచుకునేలాగా మన అపరాధ భావన ఉండాలి. సో మన కోరికలు, మన భయాలు, మన అపరాధ భావనలు ఎంత ఉండాలో అంతే ఉండాలి, మితిమీరి ఉండొద్దు. దాన్ని మనం చెక్ చేసుకుంటూ మనం నిరంతరం ఆ బ్యాలెన్స్ స్థితిని కనుక పెంచుకుంటూ ఉంటే అప్పుడు మనం బుద్ధత్వ స్థితిని నిలుపుకోవడానికి అవకాశం కలుగుతుంది మాస్టర్స్. నెక్స్ట్ మన ఎమోషన్స్ ఎప్పటికప్పుడు పాజిటివ్ గా ఉండేలాగా, మన జీవితం సుగుణాలతో గడిపేలాగా ప్రయత్నించాలి. మన ఎమోషన్స్ ఉంటాయి కదా, మనకి మామూలుగా కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. ఫస్ట్ చెప్పుకున్నాం మనం మనోనియంత్రణలో. వీటన్నింటినీ మనం ఏం చెయ్యాలి? ప్రేమ భావంతో, కరుణా భావంతో ఫుల్ఫిల్ చెయ్యాలి. ఎప్పుడైతే ద్వేషం వచ్చిందో, కోపం వచ్చిందో, దాని నుంచి సహనాన్ని, ప్రేమని, కరుణని, వీటన్నింటినీ ఫుల్ఫిల్ చెయ్యాలి. ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు, ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఇప్పటిదాకా చేసాం, ఒక వారం మనం ప్రాక్టీస్ అన్నప్పుడు చక్కగా ప్రాక్టీస్ చేసాం, తర్వాత మళ్ళీ వదిలేస్తే ఉపయోగం ఉండదు మాస్టర్స్. దాన్ని కంటిన్యూ చేస్తే కొన్నాళ్ళు అయ్యేసరికి మనకి ఆటోమేటిక్ గా అయిపోతుంది, మనం బలవంతంగా చేయమనలేదు. ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు వెంటనే చెయ్యలేము. ఎవరి మీదన్నా కోపం ఉందనుకోండి, ద్వేషం పెంచుకొని ఉన్నాం అనుకోండి, ద్వేషం ఉండొద్దు అనుకుంటే అది వెళ్ళిపోదు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వారం ఉంటది, వారం తర్వాత దాని నుంచి రిలీజ్ అవుతాం. మనం ప్రాక్టీస్ చేస్తే కొన్నాళ్ళకి ఒక రోజుకు పోతుంది, ఆ ద్వేషం ఒక రోజు దాకా ఉంటది, ఆ తర్వాత ఒక గంటకు వస్తుంది, ఆ తర్వాత 1 సెకండ్కి వస్తుంది. ఇలాగా మన టైం పీరియడ్ తగ్గించుకుంటూ మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చెయ్యగా అది ఆటోమేటిక్ గా ఇంకా మనం ఎరుకతో ఉండకపోయినా సరే అది అలవాటు అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తున్నాం అనుకోండి, ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఇదా అదా ఎటు వెళ్ళాలి అన్ని దారులు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తాం. ఒక వారం అదే రూట్ లో వెళ్ళామనుకో, ఇంకా అంత అబ్జర్వ్ చేస్తామా చెప్పండి? ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అలాగే ఇది కూడా సాధన ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్ గా ఆ సిచ్యువేషన్ కి మనం సెట్ అయిపోతాం అనమాట. అలాగా మన జీవితాన్ని సుగుణాలతో నింపుకోవాలి. నెక్స్ట్ అందరితో సత్సంబంధాలు ఉండేలాగా ప్రయత్నించాలి. అంటే మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరితోనూ ఎప్పుడు నేను సత్సంబంధంతో ఉన్నానా అంటే వాళ్ళకి సరెండర్ అయిపోవాలా అండి, వాళ్ళు తప్పు చేసినా కూడా మనం అంగీకరించాలా అండి? కాదు మాస్టర్స్. ఎదుటి వారు ఎలా ఉన్నా సరే వారి పట్ల ద్వేషం లేకుండా ఉండాలి. ఒకవేళ వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది, కోపం ప్రదర్శించాల్సి వచ్చింది, ఆ క్షణం ప్రదర్శించి మళ్ళీ వదిలేయాలి. ఇప్పుడు పత్రిసార్ ఎలా ఉంటారు, కొడతారు, మళ్ళీ క్షణంలోనే వాళ్ళతో ఏమి జరగనట్టుగా నవ్వుతూ మాట్లాడతారు. అలాగనమాట. అంటే ఎదుటి వాళ్ళ మీద మనం చూపించే కోపము ఒక్క క్షణమే, ఆ క్షణంలోనే ఉండాలి, అది ద్వేషంగా మార్చుకోకుండా ఉండాలి. అప్పుడు మనం సత్సంబంధంతో ఉన్నట్టు. తర్వాత మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలకి కారణాలు తెలుసుకోగలగాలి. చూడండి, మనకి ఒక ప్రాబ్లం వచ్చింది, మన జీవితంలో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకి మనము గతంలోకి వెళ్ళి కారణాలు తెలుసుకోగలగాలి.
సీతమ్మ అడవులకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆమె ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నాడు. అయ్యా నేను అడవికి వచ్చాను, మరి అందుకే ఏడుస్తున్నాను అంటే, రాముడు పంపించాడని అంటే, అయ్యో రాముడు నాకు చెప్పానయ్యా, నువ్వు వెళ్ళాల్సి వచ్చిందమ్మా, సంఘ నియమాలకి అనుసరించి నువ్వు ఇప్పుడు వెళ్ళాలి సీత అన్నాడు, నేను అంగీకరించే వచ్చానంటే, మరి ఎందుకు అంటే, నాకు ఈ దుస్థితి అసలు వచ్చిందంటే ఏదో కారణం ఉండాలి కదా, అందుకే ఏడుస్తున్నాను అంటదన్నమాట. అప్పుడు నువ్వు బ్యాక్కి వెళ్ళమ్మా, చెక్ చేసుకో అంటే, నేను ఎవరిని ఏమీ అనలేదు కదా అని చెక్ చేసుకుంటూ వెళ్తే లక్ష్మణుడిని అన్నది ఆమెకి వెలుగుతుంది. అలాగా మన జీవితంలో కూడా ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఒక సమస్యని మనం ఎదుర్కొంటున్నాము అంటే మనం ఏం చేస్తాము, నా భర్త వల్ల నాకు ఈ సమస్య వచ్చింది, నా అత్త వల్ల వచ్చింది, నా చెల్లి వల్ల వచ్చింది, నా అమ్మ వల్ల వచ్చింది, ఇలా ఆలోచిస్తాం. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పాత్రదారులు మాత్రమే. వాళ్ళు జస్ట్ పాత్ర వేయడానికి వచ్చారు. వాళ్ళ అత్త మనల్ని బాధ పెడుతుంది అంటే ఆమె బాధ పెట్టే క్యారెక్టర్ తీసుకొని వచ్చింది. ఆ క్యారెక్టర్ తీసుకొని రావడం వెనక ఉండేటువంటి కారణం ఏంటంటే, గతంలో మనం అలాంటిది చేశాము. సీతమ్మ కూడా అలా లక్ష్మణుడిని అనడం వల్ల ఆ నిందని తను మోసుకుంటూ మళ్ళీ అడవులకి రావాల్సి వచ్చింది. ఒక అల్పుడు తనని అలా అన్నాడంటే ఈమె ఇంతకు ముందు అలాంటి మాటలతో బాధ పెట్టింది. అలాగా మన జీవితంలో వచ్చే ప్రతి దానికి కారణం బ్యాక్ ఉంటుంది మాస్టర్స్. గతంలో ఉండొచ్చు, గత జన్మలో ఉండొచ్చు. ఇప్పుడు ఈ క్షణంకి ముందు క్షణం నుంచి మొత్తం కూడా గతం కిందకే వస్తుంది. ఓకే. కాబట్టి ఈ జన్మలోనే మనం ఎవరిని ఏమన్నాము అన్నది బ్యాక్ వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఈ జన్మలో దొరకలేదు, గత జన్మలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. మనకి కర్మ ధ్యానం ద్వారా వంశీ మాస్టర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే మీరు కర్మ ధ్యానం చెయ్యండి, గతంలో మీరు ఏం చేస్తున్నారో చూసుకోండి, దానికి రియలైజ్ అవ్వండి, అప్పుడు మీరు దాని నుంచి బయటపడగలుగుతారు అని మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. అలాగా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి గతంలోకి వెళ్ళి కారణం తెలుసుకోవాలి తప్ప, మనల్ని వీళ్ళు బాధ పెడుతున్నారని ఎదురుగా జరిగేటువంటి సంఘటనని మనము పరిగణలోకి తీసుకోకుండా ఉండగలగాలి. ఇదే సారూప్యత సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. ఈ రెండింటి నుంచి మనం బయటపడాలి. అంటే మనం వెనక్కి వెళ్ళి అర్థం చేసుకోగలగాలి. నెక్స్ట్ అప్పుడే మన బుద్ధత్వ స్థితిని మనం నిలుపుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనల్ని ఎవరో బాధ పెడుతున్నారు. ఓకే, ఇంట్లో అత్త బాధ పెడుతోంది అనుకుందాం. అప్పుడు మనం మామూలుగా అయితే అత్తని ద్వేషిస్తాం, కోపం పడతాం, అందరికీ చెప్పుకుంటాం, అవునా, ఆమె వల్ల నేను బాధపడుతున్నా, ఆమె నన్ను కొడుతోంది, ఆమె నన్ను తిడుతోంది, ఇలాగా ఆమె క్యారెక్టర్నే చూస్తాం. అదే గతంలోకి వెళ్ళి చూసామనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో నేను ఇది చేయడం వల్ల ఆమె ఇది చేస్తుందా, అప్పుడు ద్వేషం ఉంటుందా చెప్పండి? ఆమెని అవగాహన చేసుకోగలుగుతామా లేదా చెప్పండి? అప్పుడు ఆమె నిమిత్త మాత్రురాలు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం గతంలోకి వెళ్ళి చూసుకోగలిగినప్పుడు మన యొక్క బుద్ధత్వ స్థితిని మనం నిలుపుకోగలుగుతాం మాస్టర్స్. నెక్స్ట్, బంధంలో ఎక్కడుంటున్నామో గుర్తించి ఆ బంధ రాహిత్యంలోకి ప్రయత్నం చెయ్యాలి. అంటే మనము పోయిన వారం అంతా చేసిన ప్రాక్టీస్ ఏంటది, ఎక్కడెక్కడ బంధంలో ఉన్నాము, ఎక్కడెక్కడ బంధరాహిత్యంలో ఉన్నాము. ఓకే, ఇక్కడ బంధంలో ఉంటున్నానా, దాన్ని బంధరాహిత్యంగా మార్చుకోవాలి. ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించి ఆనందించడమే బంధరాహిత్యం. లేని దాన్ని కోరుకోవడమే, నేను ఎక్కడెక్కడ లేని దాన్ని కోరుకుంటున్నా, మా ఆయన ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేను ఎక్కడ కోరుకుంటున్నాను అన్నది మనం చెక్ చేసుకోని, ప్రతిదీ పిల్లలు, వస్తువులు అన్ని ఎక్కడెక్కడ లాక్ అవుతున్నాము అన్నది చెక్ చేసుకొని ఆ లాక్ నుంచి బయటికి రాగలగడమే మనం చేయాల్సింది. అలా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన బుద్ధత్వ స్థితిని నిలుపుకోగలుగుతాం మాస్టర్స్. నెక్స్ట్, ఫైనల్ గా మనం ఏం చేద్దామంటే విశ్వ ప్రేమ గురించి తెలుసుకుందాం. ఆ విశ్వ ప్రేమని ఏ విధంగా సాధన చేయాలో కూడా తెలుసుకుందాం మాస్టర్స్. విశ్వ ప్రేమ అంటే ఏంటి అంటే మహాకరుణ. విశ్వ ప్రేమ అంటే మహాకరుణ. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాము, ప్రేమ అనుకున్నాం కదా, బంధరాహిత్యంలో ప్రేమ గురించి చెప్పుకున్నాం. ప్రేమ అంటే ఏంటి, ఎదుటి వాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించగలగడం అని చెప్పుకున్నాం. అలాగే ఇంకొంచెం ప్రేమ ఎప్పుడైతే పీక్స్కి వెళ్తుందో అప్పుడు మనలో కరుణ,
మహాకరుణ అనేది యాక్టివేట్ అవుతుంది. ప్రేమకి ప్రొలాంగ్ చేసుకుంటే కరుణ అయిపోతుంది మాస్టర్స్. మరి ఈ కరుణ ఎలా ఉండాలి అంటే, మనము మన వాళ్ళ పట్లానే ఏమీ ఆశించొద్దు అనుకున్నాం కదా, అది ప్రేమ అనుకున్నాం కదా. అలాగే ఈ విశ్వంలో ఉండే ప్రతి జీవి పట్ల, ప్రతి జంతువు పట్ల మనం ఎప్పుడైతే అలాగే ఏమీ ఆశించకుండా మనకి చేతనైన హెల్ప్ చేస్తూ ఉంటామో అదే విశ్వ ప్రేమ, అదే మహాకరుణ మాస్టర్స్. అసలు బుద్ధత్వం సాధించడం అంటేనే ఈ విశ్వ ప్రేమని సాధించుకోవడం. మన హృదయంలో మహాకరుణ ఎప్పుడైతే యాక్టివేట్ అయిపోయిందో, అది నిరంతరం కొనసాగుతూ ఉందో అదే బుద్ధత్వ స్థితి అంటే మాస్టర్స్. ఎన్ని చేసేది, ఎన్ని జన్మలు ఎత్తేది దేనికోసం అయ్యా అంటే ఈ మహాకరుణని, ఈ విశ్వ ప్రేమని మనలో యాక్టివ్ చేసుకోవడం కోసమే. విశ్వప్రేమ ఎవరిలో అయితే యాక్టివ్ అయిందో ఇంకా ఫైనల్, ఇంకా భూమి మీదకి అక్కర్లేదు, ఇక జన్మలు ఉండవు. ఈ ప్లానెట్ లోకి ఇంకొచ్చి నేర్చుకునేది ఏమీ ఉండదు. అయితే ఏంటి విశ్వప్రేమ అంటే, ఈ బుద్ధత్వం యొక్క ఫైనల్ టార్గెట్ అనుకున్నాం కదా, మనల్ని, మన చుట్టూ ఉండే వాళ్ళని, మన చుట్టూ ఉండే జంతువుల్ని, ప్రతి దాన్ని వాళ్ళని వాళ్ళుగా ఏది ఎలా ఉంటే అలా అంగీకరిస్తూ వాళ్ళకి తగినటువంటి సహాయం చేయగలగడమే విశ్వప్రేమ అంటే మాస్టర్స్. దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మహాకరుణలో ఏ విధంగా జీవించాలి అంటే, ఫస్ట్ ఏంటి మహాకరుణ అంటే, ఇతరుల యొక్క గుణాలని యథాతథంగా అంగీకరించగలగడం. మనం చెప్పుకుందే ఇప్పటిదాకా, ఇతరులు ఎలా ఉంటే అలా అంగీకరించగలగాలి. అంటే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారనుకోండి, మన శత్రువులు ఉన్నారనుకోండి, ఆ శత్రువుల్ని కూడా అంగీకరించగలగడమే మహాకరుణ. ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అన్నది మనం అవగాహన చేసుకోగలగడమే మహాకరుణ, ఈ విశ్వ ప్రేమ అంటే. ఎందుకంటే ఈ విశ్వంలో వాళ్ళు కూడా ఒక భాగమై ఉన్నారు కదా. ఏంటి విశ్వము అంటే, ప్రకృతి పరమాత్మ రెండు చెప్తారు, అవునా? ఒకటి ప్రకృతి, రెండు పరమాత్మ. ఈ పరమాత్మలో ఉండేటువంటి హాఫ్ భాగమే ప్రకృతి, పరమాత్మ నుంచి వచ్చిందే. ప్రతి జీవిలోనూ నేను ఆత్మ రూపంలో ఉన్నాను అని భగవద్గీతలో మనకి కృష్ణుడు చెప్తాడు. ఏంటయ్యా ఆత్మ రూపంలో ఉండడం అంటే, ఈ సృష్టి మొత్తం కలిపితే అదే పరమాత్మ, అంతేగాని చిన్న భాగం నాలో ఉండే ఆత్మే పరమాత్మ, ఈ చీమలో ఉండేది, ఈ దోమలో ఉండేది కాదు మాస్టర్స్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, హైమ అంటే ఈ మొత్తం వస్తుంది కదా, హైమ కన్ను అవుతుంది, హైమ ముక్కు అవుతుంది, హైమ చెయ్యి అవుతుంది. ఇవన్నీ హైమాలో ఉండే పార్ట్స్ అన్ని కలిపితేనే హైమ అవుతుంది, అవునా? అట్లాగే ఈ సృష్టిలో ఉండే సమస్తము కలిపితేనే పరమాత్మ అవుతాడు. అంటే మనందరము కూడా పరమాత్మలో ఉన్నటువంటి భాగాలం, అంతే కదా. సో పరమాత్మలో ఉండే భాగాలమైనటువంటి మనము నేను, నాది అనుకుంటూ ఆ చిన్న భాగాన్నే ప్రేమిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నా చెయ్యి దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు కన్ను ఏడుస్తుందా లేదా? ఆ పెయిన్ కి ఈ చెయ్యి వచ్చి ఓదారుస్తుందా లేదా? అలాగే ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతిదీ కూడా పరమాత్మలో భాగమైనప్పుడు, నాకు బాధ వచ్చింది అనుకోండి, పక్కన ఏం చెయ్యాలి? పక్కన వాళ్ళు ఓదార్చాలి. అంటే ఎందుకు? పరమాత్మలో భాగాలమే కదా మనము. కానీ నన్ను వాడు బాధ పెట్టాడు అని వాడి మీద ద్వేషం పెంచుకుంటున్నాం. వాడికి అర్థం కాలేదు పరమాత్మలో భాగాన్నని, అందుకని మనల్ని బాధ పెట్టాడు. అలాగని మనం కూడా ద్వేషంతో ఉన్నామనుకోండి, రగిలిపోతూ ఉన్నామనుకోండి, వాడికి హాని చెయ్యాలని ఆలోచిస్తున్నాం అనుకోండి, అప్పుడు నా ఈ చెయ్యి వచ్చి ఈ చెయ్యిని కొడితే ఎవరికి పెయిన్ వస్తుంది చెప్పండి? మనలో ఎవరం కొట్టుకున్నా సరే పరమాత్ముడికి పెయిన్ వస్తుందంట. కాబట్టి శత్రువును కూడా మనం అంగీకరించగలగాలి. ఎలాగండి శత్రువుని అంగీకరిస్తాం? మనకి ఇంత ఇబ్బంది పెడుతుంటేను మనం చాలా ఇబ్బంది పడుతున్నాం కదా అంటే, ద్వేషం లేకుండా వాడికి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. ఎందుకు అతను అలా ప్రవర్తిస్తున్నాడు అన్నది మనం అర్థం చేసుకోగలగాలి. వాళ్ళ యొక్క గుణాల వల్ల వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ గుణాలు అంటే, వాళ్ళు ఉండేటువంటి ప్రకృతి వల్ల, పరిసరాల వల్ల ఆ విధంగా వాళ్ళు తయారయ్యారు. కాబట్టి ఆ పరిసరాలని వీలైతే మార్చగలగడం, లేదంటే దూరంగా వెళ్ళిపోవడం చేయాలి తప్ప వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవద్దు అని చెప్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. కృష్ణుడు
అర్జునుడు ఆ మహాభారత యుద్ధంలో ఫైనల్ గా కర్ణుడిని వేసేస్తారు. కర్ణుడి యొక్క రథము కూరుకొని పోతుంది. ఇతను రథం చక్రాన్ని లాక్కుంటూ ఉంటే అప్పుడు ఏసేయి బాణం వేసేయి అంటాడు అర్జునుడిని. అప్పుడు బాణం వేసేస్తారు. అవునా? అప్పుడు కర్ణుడు కింద పడిపోతాడు. కింద పడిపోతే అప్పుడు అర్జునుడు అబ్బా వీడు కూడా చచ్చాడు బావా అని చెప్పి అంటాడనమాట అర్జునుడు. అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు అలా మాట్లాడకు, కర్ణుడు ఎంత అద్భుతమైన వ్యక్తో నీకు తెలుసా అంటాడు. అదేంటి బావా అలా అంటున్నావు? మనల్ని ఎంత ఇబ్బంది పెట్టి ఇన్ని కష్టాలు పాలు చేశాడు కదా, మరి అతన్ని అద్భుతమైన వ్యక్తి అంటున్నావేంటి అంటే, అతను చాలా అద్భుతమైన వ్యక్తి, కానీ అతని యొక్క గుణాల వల్ల అతను అలా ప్రవర్తించాల్సి వచ్చింది. ఆ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దుర్యోధనుడు అనుకో ఉన్నారు కదా, ఆ బ్యాచ్ తో అతను కలవడం వల్ల, అంటే అతని ప్రకృతి వల్ల ఆ విధంగా అతను ఉన్నాడు. ఓకే, అతను మంచివాడే, కానీ అతని యొక్క ప్రకృతి అలా ఉంది. ఆ ప్రకృతి నుంచి ఈ గుణాలు వచ్చాయి. ఈ గుణాల వల్ల ఈ విధంగా ప్రవర్తించాడు. కావాలంటే చూడు నీకు చూపిస్తాను అని చెప్పి అప్పుడు వెళ్తాడనమాట. కృష్ణుడు వెళ్ళి కర్ణుడిని దానం అడుగుతాడు. ఆయన యొక్క గొప్ప గుణం ఏంటి? దానం చేయడం కదా. వెళ్ళి అడుగుతాడు. దానం అడిగితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ మెడలో ఉన్నాయి లాగి కృష్ణుడికి ఇస్తే, అయి కాదు, అవన్నీ దుర్యోధనుడివి, మరి రాజ్యం అతను ఇచ్చిందే కదా, భిక్ష కదా, మరి అవి నీ ఎలా అవుతాయి అంటాడు. అప్పుడు తర్వాత సరే నీదంటూ ఏదైతే ఉందో అది నాకు ఇవ్వు అంటాడు అనమాట. ఆయనదంటూ ఏముంది ఆలోచిస్తాడు. ఆ తర్వాత అతను బంగారు పన్ను కట్టించుకొని ఉంటాడంట. ఆయన సొంత డబ్బుల్ని పోగేసుకొని బంగారు పన్ను కట్టించుకొని ఉంటాడంట. ఆలోచించి నా సొంతం అంటూ ఏమీ లేవు, అన్ని దుర్యోధనుడివే కదా అని చెప్పి చివరికి అది గుర్తొచ్చి ఆ పన్నుని మరణ సమయంలో చూడండి ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడు, బాణాలన్నీ గుచ్చుకొని. ఆ టైంలో పక్కనే ఒక బండ ఉంటే ఆ బండ తీసుకొని ఆ పన్నుని పగలగొట్టి దాన్ని మళ్ళీ చేతిలో బాణం ఉంటే బాణం వేసి, మరి కృష్ణుడికి అలా ఎంగిల్ది ఇవ్వకూడదు కదా, అందుకని బాణం వేసి గంగని పైకి రప్పించి చక్కగా దాన్ని కడిగేసి కృష్ణుడికి ఇస్తాడు. చూసారా మాస్టర్స్, ఎంత గొప్ప అద్భుతమైన వ్యక్తిత్వం అయింది. అప్పుడు అర్జునుడు స్టన్ అయిపోతాడనమాట. నిజమే బావా, నిజంగా కర్ణుడు ఎంత అద్భుతమైన వ్యక్తి, అయ్యో నేను అపార్థం చేసుకున్నానే అంటాడు. కాబట్టి వీళ్ళకి శత్రువుగానే ఉన్నాడు, కానీ అతని వ్యక్తిత్వం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ ఇలాంటి అద్భుతాన్ని కనుక మనం చూడగలిగితే ఇక మనకి శత్రువులు అంటూ ఉంటారా? ద్వేషం అంటూ ఉంటుందా? అతను మనతో శత్రుత్వంతో ఉన్నాడు అంటే అతని గుణాలు అలాగున్నాయి అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అతని గుణాలు ఎందుకు అలా వచ్చాయి, అతని ప్రకృతి అలా ఉంది, చుట్టూ ఉండే వాళ్ళు అలాగున్నారు, చుట్టూ ఉండే ఆ పరిస్థితులు అలాగున్నాయి అన్నది మనం అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళపైన ద్వేషం ఉండదు. అయితే అలా వదిలేయాలా అండి? మనం చేయాల్సింది చేస్తాం, వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తాం, కానీ ద్వేషంతో ఉండము, వాళ్ళని మనం అంగీకరిస్తాం మాస్టర్స్. కృష్ణుడు కర్ణుడిని ఏసై అన్నాడు కదా, ఏం వదిలేయలేదు, కానీ ద్వేషం లేదు, అతనిలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించాడు. ఆ విధంగా మనము ఇతరుల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించగలగాలి. అప్పుడు మనం విశ్వ ప్రేమలో ఉన్నట్టే మాస్టర్స్. ఆ తర్వాత మిత్రుణ్ణి శత్రువుని అందరినీ ప్రేమించగలగడమే, అందరినీ అంగీకరించగలగడమే విశ్వ ప్రేమ అంటే. అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి, మిత్రుణ్ణి ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి. అది ఎలాగండి అవుతుంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిందే, శిబి చక్రవర్తి స్టోరీలోకి వెళ్తే ఆయన దగ్గరికి ఒక పావురం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇతని కాళ్ళ మీద పడుతుంది, నన్ను రక్షించవా ప్లీజ్ అంటుంది. ఓకే, అది మిత్రుడు. ఆ పావురాన్ని చేతిలోకి తీసుకొని, ఓకే నేను నిన్ను రక్షిస్తాను, పర్వాలేదు, నువ్వు స్వాంతన పొందు అని చెప్తాడు. దాన్ని తరుముకుంటూ ఒక గద్ద వస్తుంది. అవునా? ఆ గద్ద ఏం చేస్తుంది, నాకు ఆ పక్షి నువ్వు, అది నా ఆహారం అంటుంది శివ చక్రవర్తితో. అప్పుడు ఈయన అంటాడు, లేదు లేదు, ఈ పక్షిని నేను కాపాడుతాను అని చెప్పి మాటిచ్చాను, కాబట్టి నా భోజనశాలలో నుంచి నీకు కావాల్సినంత మాంసం ఇస్తాను, తీసుకో అంటాడు. లేదు, నాకు జీవంతో ఉన్నటువంటి మాంసమే కావాలి, నాకు ఏ మాంసం పడితే ఆ మాంసం నేను తిన్ను, ఫ్రెష్ గా ఉండాలి, జీవంతో ఉండాలి అంటాడు.
అప్పుడు ఈయన ఏం చేస్తాడు, తన తొడ నుంచి మాంసం కట్ చేసి ఇస్తాడు మాస్టర్స్. ఆ గద్ద ఎంత పావురం ఎంత బరువు అయితే ఉందో అంత బరువు తన తొడ నుంచి కట్ చేసి ఇస్తాడు. మరి ఆయన చంపేసుకొని నన్ను తినేసేయి అనొచ్చు కదా, అనలేదు. అంటే అతను చంపుకోలేదు, పావురాన్ని చంపనివ్వలేదు, గద్దకి కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చి తనని సాటిస్ఫై చేశాడు. చూసారా మాస్టర్స్, తనని తాను ప్రేమించుకున్నాడు, మిత్రుడైనటువంటి పావురాన్ని ప్రేమించాడు, శత్రువైనటువంటి గద్దని ప్రేమించాడు. మామూలుగా అయితే గద్దను వేసేయచ్చు కదా, ఏంటి నువ్వు మాట్లాడేది అని గద్దని కత్తి తీసుకొని వేసేయచ్చు, లేదు పావురాన్ని ఇచ్చేయచ్చు, లేదా అతను చంపుకోవచ్చు. ఈ 3 చెయ్యలేదు. తనని తాను ప్రేమించుకున్నాడు కాబట్టి తొడ మాంసం ఇచ్చాడు. తొడదైతే మళ్ళీ పెరుగుద్ది కదా, అదేమి ఇబ్బంది కాదు, ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, పావురంని రక్షించాడు. ఆ తర్వాత గద్దకి కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చి దాన్ని సంరక్షించాడు. ఇదే విశ్వ ప్రేమ అంటే మాస్టర్, సింపుల్ గా చెప్పాలంటే. అలాంటి విశ్వ ప్రేమని మనం సాధించుకోవడమే మన ఫైనల్ టార్గెట్. అందుకనే ఈ రోజు కూడా మనం శిబి చక్రవర్తి గురించి చెప్పుకుంటున్నాం, చూసారా, ఎందుకంటే ఆయన విశ్వ ప్రేమలో ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్, ఎప్పుడు కూడా నేను ఇతరులకి మేలు చేస్తున్నాను, విశ్వాన్ని ఉద్ధరించేస్తున్నాను, ఇలాంటి ఆలోచనలు చేయకుండా మనకి మనం మేలు చేసుకోవడమే విశ్వ ప్రేమ అంటే. మనం ఏమనుకుంటాము, నలుగురికి చక్కగా క్లాస్ చెప్పగానే వావ్ నేను వాళ్ళందరినీ ఉద్ధరించేస్తున్నాను, వాళ్ళందరికీ ధ్యానం చెప్పి వాళ్ళందరినీ మార్చేశాను, వాళ్ళందరినీ నేనే ఉద్ధరిస్తున్నాను, ఈ విశ్వం కోసం నేను ఎంతో వర్క్ చేస్తున్నాను అనుకుంటాం. మనం ఏ చిన్న పని చేసినా అబ్బా అందరి కోసం నేను ఎంత కష్టపడినాను అని ఫీల్ అయిపోతాం. కాదు మాస్టర్స్, మనం ఏది చేసినా సరే అది మన కోసమే మనం చేసుకున్నాం. ఇప్పుడు నేను ఎందుకు క్లాస్ చెప్తున్నాను మీకు, మీ అందరిని ఉద్ధరించేయడం కాదు. అలా అనుకున్నానంటే పప్పులో కాలేసినట్టే. నన్ను నేను ఉద్ధరించుకోవడం. నేను ఎప్పుడైతే మీకు చెప్తూ ఉంటానో, నేను రేపు తప్పు చేసినప్పుడు అరే నువ్వు క్లాస్ లో అలా చెప్పావు కదా, నువ్వేంటి ఇలా ఉన్నావు అని నన్ను నా అంతరాత్మ క్వశ్చన్ చేస్తది, ఎరుక పెరుగుద్ది. ఓకే, నేను మీకు చెప్తూ ఉండడం వల్ల నా జ్ఞానాన్ని మామూలుగా అయితే నేను పట్టించుకోను కదా, అదే మీకు చెప్పాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వకుంటా, బుక్ జాగ్రత్తగా చదువుకుంటా, అంటే నా నాలెడ్జ్ని పెంచుకుంటున్నా. అవునా, అలా కాకుండా ఎవరైతే వీళ్ళని నేను ఉద్ధరించేస్తున్నామో అనుకుంటామో మనం అహంలోకి వెళ్ళిపోతాం మాస్టర్స్. మనకు తెలియకుండానే అహంలోకి వెళ్ళిపోతాం, కరుడు గట్టిన ఆధ్యాత్మిక తీవ్రవాదులుగా మారిపోతాం. వీళ్ళని ఎలాగైనా సరే మార్చేయాల్సిందే. ఒకసారి అమర్నాథ్ టూర్ వెళ్ళాము. టూర్ వెళ్తే ఆ బస్సులో ఒక అతను ఉన్నాడు అనమాట. మేము మామూలు సాంగ్స్ పెట్టుకుంటే ఒప్పుకునేవాడు కాదు. ధ్యానం సాంగ్ పెట్టాలి, ధ్యానం చేయాలి, ఎప్పుడు ధ్యానం చేయండి అంటాడు. అదేంటయ్యా ఎప్పుడు ఎలాగయ్యా, కొంచెం రిలీఫ్ కావాలి కదా అంటే, ఏంలే పత్రి సార్ ఏది చెప్పాడో అదే చేయాలి, లేదంటే మీ అందరి బస్సుని ఆ డ్రైవర్ కి చెప్పి పడిపోయేలాగా చేస్తా, లేదంటే శాపనార్థం ఇచ్చేస్తా, అది ఇది అని చెప్పి అంటున్నాడు అనమాట. బాబా ఇదేంట్రా బాబు అనుకొని చిన్నగా కొంచెం సేపు అయిన తర్వాత ఆ మాట ఈ మాట చెప్పి పక్క బస్సులోకి పంపించేసాము. ఆ పక్క బస్సులో కొంచెం సేపు వాళ్ళని అలాగే, అంటే ఎవరికి ధ్యానం చేయడం అవసరమో వాళ్ళ బస్సులోకి మారుస్తూ ఆ కాసేపు ధ్యానం చేయిస్తూ అలా భరించామన్నమాట అతన్ని. అంటే నేను వీళ్ళందరినీ ఉద్ధరించేయాలి, వీళ్ళందరికీ ధ్యానం నేర్పించేయాలి, వీళ్ళు ధ్యానం చేయకపోతే వీళ్ళని వేసేయాలన్నట్టున్నాడు. చూసారా మాస్టర్స్, అతని కోసం అతను చేసుకుంటున్నాను అన్నది మర్చిపోయాడు. అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు మన కోసమే చేసుకుంటున్నాం అన్నది మనం ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో అప్పుడు మనలో ఈ అహం అనేది పెరగకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. ఇంకెక్కడ విశ్వ ప్రేమ వస్తుంది చెప్పండి? మీరు నా మాట వినకపోతే నేను మిమ్మల్ని వేసేస్తాను అన్నామంటే మరి విశ్వ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? పోయినట్టే కదా అది. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి పనిని మన కోసం చేసుకుంటున్నాము అన్నప్పుడు మనం విశ్వ ప్రేమలో ఉండగలుగుతాం మాస్టర్స్. యోగానంద పరమహంస గారు ఒకసారి గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారండి ఈ బంధువులతో నేను చచ్చిపోతున్నానండి, ఎప్పుడు వీళ్ళకి వంట చేసి పెట్టడమే సరిపోతుంది, నేను విశ్వంలో అందరికీ సేవ చేద్దాం అనుకున్నాను, ఇక్కడే లాక్ అయిపోతున్నాను అన్నారంట. అప్పుడు గురువు గారు అన్నారంట, అరే పిచ్చోడా, నీ బంధువులందరూ కూడా విశ్వంలో భాగం కాదా, వీళ్ళకి సేవ చేస్తే విశ్వానికి సేవ చేసినట్టు కాదా, కాబట్టి ముందు వీళ్ళకి చెయ్యి, తర్వాత విశ్వాన్ని ఉద్ధరిద్దువు గాని అన్నారంట. చూసారా మాస్టర్స్, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం సర్వీస్ చేయగలగడమే విశ్వ ప్రేమ అంటే.
నెక్స్ట్ పశ్చాత్తాపంలో ఉన్న వారిని అంగీకరించగలగాలి. ఎవరైతే రియలైజేషన్ లోకి వస్తారో, అయ్యో నేను తప్పు చేశాను అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళని అంగీకరించి, అరే వీళ్ళల్లో మార్పు వస్తుంది అని వాళ్ళని హక్కును చేర్చుకోగలగాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వ ప్రేమ యాక్టివేట్ అవుతుంది మాస్టర్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఒక దొంగ వస్తాడంట. వచ్చి నేను బుద్ధుడి యొక్క ఆ వైబ్రేషన్ కి మారిపోయి ఆ బౌద్ధ సన్యాసిగా మారాలి అని వస్తాడు. అతను వచ్చిన టైంలో బుద్ధుడు బయటికి భిక్షకి వెళ్ళుంటాడు. మరి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ దొంగని లోపలికి రానిస్తారా చెప్పండి? అరే దొంగోడు వచ్చాడు, ఇతనికి సన్యాసం ఎలా ఇస్తాము, ఇతన్ని రానివ్వకూడదు అని అందరూ తరిమేస్తారనమాట. అప్పుడు ఇతను దొంగ కదా, ఆల్రెడీ గేట్లెక్కి దూకి గోడలెక్కి దూకి అలవాటు ఉంది కదా, సైగ్గా గోడెక్కి దూకి ఆ రూమ్ లోకి, బుద్ధుడు ఉండేటువంటి ఆ రూమ్ లోకి వెళ్ళాడంట. రూమ్ లోకి వెళ్తే వీళ్ళు అంటే రానియట్లేదు కదా, ఆ రూమ్ లోకే బుద్ధుడు వస్తాడు కదా, ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు అని అతని ఉద్దేశం అనమాట, దొంగ ఉద్దేశం. వీళ్ళు చూసారు, ఇతన్ని చూసి అయ్యో ఇలాగ వచ్చేసాడని చెప్పేసి అందరు కలిసి కొడతారంట. కొడితే అప్పుడు అందులో వాళ్ళల్లో ఒక వ్యక్తి అంటాడంట, అయ్యో అలా కొట్టకండి, మన మన సిద్ధాంతం ఏంటి, అహింసో పరమో ధర్మ అన్నది కదా మన సిద్ధాంతం, బుద్ధుడు మనకి నేర్పించింది అది కదా, మీరు అలా ఎలా కొడతారు, కొట్టకండి. మన మన లీడరు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో సారిపుత్రుడు ఉంటాడనమాట, ఆయన దగ్గరికి తీసుకెళ్దాము అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. అతని దగ్గర ఎదురుగా ఇతన్ని కూర్చోబెడితే సారిపుత్రుడు, ఆయనకి ఒక టాలెంట్ ఉందన్నమాట, కళ్ళు మూసుకొని కూర్చొని ఇతని వెనక జన్మలన్నీ చూస్తాడు. అదే ఆయన టాలెంట్. ఎవరైతే ఆయన ఎదురు కూర్చుంటాడో వాళ్ళ జన్మలు తెలిసిపోతాయి అతనికి. అలాగా ఇతని గత జన్మలు చూస్తాడు. ఇతను 80,000 జన్మలు తీసుకున్నాడు ఇంతకు ముందు. ఈ 80,000 జన్మల్లో 80,000 మందిని చంపేశాడు. అయ్యో ఇంత దుర్మార్గుడు అని చెప్పి సారిపుత్రుడు చెప్పేసరికి ఇక ఇతను ఏం చేస్తాడు తెలుసా, అయ్యో నేను ఇంత దుర్మార్గున్నా, ఇంత తప్పు చేశానా, అయ్యో నేను బతకడం వేస్ట్, నా జీవితమే వేస్ట్, నేను ఇంత దుర్మార్గంగా ఉన్నానని చెప్పేసి ఆ పక్కనే గోడ ఉంటే తల గోడకేసి కొట్టుకుంటా ఉంటాడు, బ్లడ్ కారుతా ఉంటది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ లో బుద్ధుడు వస్తాడు. వచ్చి నాయనా ఎందుకు అలా చేస్తున్నావు ఏంటి అంటే, అప్పుడు సారిపుత్రుడు అంటాడనమాట, వాడు సామాన్యుడు కాదు, ఇప్పుడు దొంగగా ఉన్నాడు, కానీ గత జన్మల్లో ఎంతో మందిని చంపేశాడు, కాబట్టి అతన్ని వెంటనే బయటికి పంపించేయాలి, తోసేయండి, నెట్టేయండి అని చెప్తుంటాడు. అప్పుడు బుద్ధుడు సారిపుత్రుడిని అంటాడనమాట, నీకు ఇంకా విశ్వప్రేమ రాలేదు నాయనా, నువ్వు విశ్వప్రేమలో లేవు నాయనా. ఎందుకంటే అతను దొంగ కావచ్చు, గత జన్మల్లో చేసుండొచ్చు, కానీ గత జన్మల్లో అతను చేసినటువంటి దుర్మార్గాలన్నిటికీ అతను పశ్చాత్తాపం చెందుతున్నాడు. అయ్యో నేను ఇంత తప్పు చేశానా అని ఫీల్ అవుతున్నాడు. కాబట్టి అలా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తిలో పరివర్తన వెంటనే వస్తుంది, అంటే మార్పు వస్తుంది, అతను మంచిగా తయారవుతాడు అన్న నమ్మకం నాకుంది. కాబట్టి అతని యొక్క పశ్చాత్తాపాన్ని అంగీకరించి, అతని పరివర్తనని మనం అంగీకరించి అతనికి బౌద్ధ సన్యాసం ఇవ్వాల్సిందే అని చెప్పేసి బుద్ధుడు అతనికి సన్యాస దీక్షనిస్తాడంట మాస్టర్స్. అప్పుడు సారిపుత్రుడితో బుద్ధుడు చెప్తాడంట, మనం చేస్తున్నది నేనే కరెక్టు, పక్కన వాళ్ళే రాంగు అన్నది మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎవరమైతే నేనే కరెక్ట్ అని అనుకుంటామో మనం అహంలో ఉంటాము, వాళ్ళు మారటానికి సిద్ధంగా లేని వాళ్ళు. చూసారా మాస్టర్స్, మనం ఎప్పుడైతే నేను మాత్రమే కరెక్ట్, ఇంక అందరూ రాంగ్ లో ఉన్నారు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం చేసినటువంటి తప్పుల్ని మనమే కప్పిపుచ్చుకుంటాం. మనం ఎప్పుడైతే నిరంతరం చెక్ చేసుకుంటూ నేను ఎక్కడ కరెక్ట్ గా ఉన్నాను, ఎక్కడ రాంగ్ లో ఉన్నాను అని చెక్ చేసుకుంటూ మనల్ని మనము తప్పుల్ని వెతుక్కుంటూ ఉంటామో అలాంటి వాళ్ళం మారడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళం. వాళ్ళు మారడం ఈజీ అవుతుంది. నేను ఎప్పుడు తప్పు చేయనండి, నేను కరెక్ట్ అండి అనుకున్న వాళ్ళము మారడానికి సిద్ధంగా లేని వాళ్ళము అన్నది ఇక్కడ చెప్తాడనమాట. ఇంకా ఏం చెప్తాడంటే అపరాధ భావనలో ఉన్న వాళ్ళల్లో మార్పు చాలా త్వరగా వస్తుంది, అపరాధ భావన లేని వాళ్ళల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు రాదు. నేను తప్పు చేశానన్న ఫీల్ ఉన్న వాళ్ళే కదా మార్చుకుంటారు, నేను ఇలా ఉండొద్దు ఇంకా అని. అసలు నేను తప్పే చేయలేదండి అనుకునే వాళ్ళు ఎలా
మార్చుకుంటారు చెప్పండి? కొంతమంది డ్రీమ్ చూసుకుంటారు. ఆ డ్రీమ్ లో ఎవరినో మర్డర్ చేసి ఉంటారు. అయ్యో అది నేను కాదండి, వేరే రూపంలో ఉందండి, వేరే వాళ్ళు ఎవరో మర్డర్ చేసింది నేను చూశానండి అంటారు. ఇంక వాళ్ళల్లో ఎలా మార్పు వస్తుంది చెప్పండి? వాళ్ళ కర్మలు ఎలా క్లియర్ అవుతాయి చెప్పండి? సాక్షాత్తు పరమాత్ముడే వాళ్ళని రికార్డ్ రూమ్ కి తీసుకెళ్లి చూపిస్తే, అయ్యో అది వేరే రూపంలో ఉందండి, నేను కాదండి అంటారు. వాళ్ళని ఏం చెయ్యాలి చెప్పండి? ఎంతమంది ఉంటారో ఇలాగా. కాబట్టి అలాగా అపరాధ భావన ఎవరిలో అయితే లేదో వాళ్ళు ఎన్నటికీ మారరు. అపరాధ భావనలో ఈ దొంగ ఉన్నాడు కాబట్టి ఇతను మారతాడు. అందుకనే మన దగ్గరికి అయ్యో నేను తప్పు చేశానండి అని వచ్చిన వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి, ఏం పర్వాలేదు మార్పు తెచ్చుకో, గతంలో చేసిన దాన్ని మనం మార్చలేం కదా, అయిపోయింది ఏదో అయిపోయింది అని మనం వాళ్ళకి స్వాంతననిచ్చి వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తే చక్కగా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు మాస్టర్స్. తర్వాత వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని మనం అంగీకరించాలి. వాళ్ళ తప్పులు చేశారు అంటే వాళ్ళ తప్పులకి వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. మనకేంటి చెప్పండి? వాళ్ళ ఒప్పులకి వాళ్ళే మంచి చేసుకుంటారు. అంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి ఆ తప్పు శిక్షిస్తుంది. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని ఆ మంచి రక్షిస్తుంది. మధ్యలో మనకేంటి? కాబట్టి మనం ఎవరిని జడ్జి చేయకూడదు. ఎవరి మీద తీర్పులు చెప్పకూడదు. వాళ్ళ యొక్క గతాన్ని చూసి నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వాడివి అని మనం మాట్లాడకూడదు. అప్పుడే మనలో ఉన్నటువంటి విశ్వ ప్రేమ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ మంచిగా ఉన్న వాళ్ళు రేపు చెడ్డ వాళ్ళు అయిపోవచ్చు. ఇవాళ చెడ్డగా ఉన్న వాళ్ళు రేపు మంచి వాళ్ళు అయిపోవచ్చు. ఎవరికి తెలుసు చెప్పండి? కాలంలో ఏదైనా జరగచ్చు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా వీళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని ఎవ్వరి మీద తీర్పులు చెప్పకూడదు. అప్పుడు మనము విశ్వ ప్రేమని యాక్టివేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం మాస్టర్స్. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనలో ఉన్న ఎమోషన్స్ ని విశ్వ ప్రేమ అనుకుంటాం. ఎమోషన్స్ వేరు, విశ్వ ప్రేమ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ బజార్లో కుక్క చనిపోయింది అనుకోండి, ఎలాంటి వాడైనా అయ్యో పాపం ఇది దీన్ని బస్సు గుద్దేసిందా, చనిపోయిందా అని ఫీల్ అవుతాడు. అవునా కాదా? అదే ఫీల్ అయినటువంటి ఆ వ్యక్తి ఇంటికి చికెన్ తీసుకొచ్చి వండుకొని తింటాడు. చూసారా మాస్టర్స్? అంటే అది ఎమోషన్. ఒక జీవి చనిపోవడం కళ్ళారా చూసినప్పుడు ఒక తెలియని ఎమోషన్ వస్తది. అదే ఏ జీవిని చంపొద్దు, అది కూడా మనలాగా జీవించడానికి వచ్చిందే కదా అని మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం అనేది విశ్వ ప్రేమ అవుతుంది. ఎమోషన్ వేరు, విశ్వ ప్రేమ వేరు. కానీ రెండు ఒకలాగా అనిపిస్తాయి. ఆ వేరియేషన్ ని మనం గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమా చూస్తున్నాం అనుకో, ఆ సినిమా చూసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కి అయ్యో పని మనిషిని ఇంత బాధ పెడుతుందా, ఇంత రాక్షసా అని చెప్పేసి ఏడ్చేస్తాం. చాలా మంది, నేను కూడా ఏడ్చేస్తా. సినిమాలో కష్టమైన సీన్ వచ్చింది అనుకోండి, తెలియకుండానే కళ్ళం పెట్టి నీళ్ళు వచ్చేస్తాయి. అదేంటంటే ఎమోషన్ అన్నమాట, జాలి. ఓకే. అదే మన ఇంట్లో పని మనిషి కష్టపడుతుంటే మనము పట్టించుకుంటామా చెప్పండి? అక్కడ టీవీలో పని మనిషి కష్టపడుతుంటే అయ్యో పాపం ఒక పని మనిషిని ఎంత కష్టపెడుతోందది అని ఏడుస్తాం. తెలియకుండానే కళ్ళకి నీళ్ళొచ్చినాయి. మరి మన ఇంట్లో పని మనిషి కష్టాన్ని మనం ఏ రోజైనా గుర్తిస్తున్నామా? దానికి ఏమన్నా హెల్ప్ చేస్తున్నామా? ఇలా హెల్ప్ చేయగలగడం అనేది విశ్వ ప్రేమ. అక్కడ ఊరికే కన్నీళ్లు కార్చడం అనేది ఎమోషన్. ఈ రెండింటికి డిఫరెన్స్. మనం ఎలా ఉన్నాము అన్నది మనకి మనమే చెక్ చేసుకుందాం మాస్టర్స్. కాబట్టి విశ్వ ప్రేమ పెరగాలంటే ఒకే ఒక మార్గం ధ్యానము. ఎందుకంటే మనలో ఉండేటువంటి ఎమోషన్స్ అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాము? ధ్యానం ద్వారానే కదా బ్యాలెన్స్ చేసుకుంటాం. మనలో వచ్చే ప్రతి ఎమోషను బ్యాలెన్స్ అవ్వాలంటే ధ్యానం ద్వారానే అవుతుంది. కాబట్టి ధ్యానం ద్వారానే విశ్వ ప్రేమని మనం సాధించుకుంటాం. బుద్ధులుగా మారాలంటే, మనం బుద్ధత్వ స్థితిని, బుద్ధుడిగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే మన టైటిల్ ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ బుద్ధ. ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ బుద్ధ అంటే మనము విశ్వ ప్రేమని సాధించుకోవడమే ఫైనల్ అన్నమాట. కాబట్టి ఈ విశ్వ ప్రేమను సాధించుకోవాలంటే ముందు చెప్పినటువంటి అష్టాంగ మార్గాన్ని అవలంబించాలి. ఫస్ట్ ధ్యానం చేయాలి, అష్టాంగ మార్గాన్ని అవలంబించాలి. అష్టాంగ మార్గం ద్వారా పంచశక్తుల్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఈ పంచశక్తుల యాక్టివేషన్ ద్వారా బుద్ధి, ధర్మం, సంఘం ఈ మూడింటికి సరెండర్ అవ్వడం నేర్చుకోవాలి. అప్పుడు మనం బుద్ధత్వ స్థితిలోకి రాగలుగుతాం మాస్టర్స్. కాబట్టి మనలో ఎప్పుడైతే ప్రేమ, కరుణ, క్షమ, దయ, జిజ్జు చేయకుండా ఉండడం,
తర్వాత ఎవరిని కంప్లైంట్ చేయకుండా ఉండడం, కామెంట్ చేయకుండా ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటామో, ఎదుటి వాళ్ళని యథాతథంగా ఎలా ఉంటే అలా అంగీకరించడం అనేది నేర్చుకుంటామో, అప్పుడు మనం ఈ ఫైనల్ టార్గెట్ ని విశ్వ ప్రేమని యాక్టివేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం మాస్టర్స్. కాబట్టి ఈ వారం రోజులు విశ్వ ప్రేమని యాక్టివేట్ చేసుకుందాం. మనం ఎక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నా, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది మనం చెక్ చేసుకుందాం. ఇందాక చెప్పాను కదా, ఎమోషన్ వేరు, విశ్వ ప్రేమ వేరు అని. ఎమోషన్ లో ఉన్నామా, విశ్వ ప్రేమలో ఉన్నామా అన్నది ఎప్పటికప్పుడు నిరంతరం చెక్ చేసుకుందాము. వీటన్నింటిని పశ్చాత్తాపంలో ఉన్న వాళ్ళని అంగీకరించడం, విశ్వం కోసం మనం ఏదైనా మన ముందుకు వచ్చిన వర్క్ చేస్తున్నప్పుడు నా కోసం నేను చేస్తున్నాను అనుకోవడం, శత్రువును కూడా వాళ్ళ యొక్క గుణాల వల్ల అలా ఉన్నారు అని మనం అంగీకరించగలగడం, ఇవన్నీ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనం విశ్వ ప్రేమని యాక్టివేట్ చేసుకుంటాం మాస్టర్స్. ఈ వారం రోజులు మనం ఎలా ఉన్నామో చెక్ చేసుకుందాం, పాయింట్స్ నోట్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ క్లాస్ కి మనం సార్ని ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. వంశీ మాస్టర్ ని ఇన్వైట్ చేసుకొని మనం ఏవేవి సాధించుకున్నాము ఏంటి అనేది ఒకరోజు మనం చెప్పుకుందాం మాస్టర్స్. సో ఇప్పుడు మనందరం ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోదాం. విశ్వ ప్రేమని ప్రాక్టీస్ చేద్దాము. అందరం హాయిగా కూర్చుందాం, వేలల్లో వేలు పెట్టుకుందాం, కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాసను గమనిద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. అఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాను, ఒక 10 నిమిషాలు, ఆ తర్వాత మ్యూజిక్ వస్తుంది. హాయిగా రిలాక్స్ గా కూర్చుందాం, శరీరాన్ని హాయిగా ఉంచుదాం. ఎంత వీలైతే అంత విశ్రాంతిగా ఉంచుదాం. నేను నా శ్వాసను శాంతపరుస్తున్నాను. నా శరీరాన్ని విశ్రాంతిగా ఉంచుతున్నాను. సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. ఏమాత్రం బలవంతం లేదు. శ్వాసను శాంతపరుస్తున్నాం. నేను నా ఆలోచనలని మందరాహిత్యంతో గమనిస్తున్నాను. నా లోపల జరిగే ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నాను. నాలో వచ్చే ప్రతి ఆలోచన,
ప్రతి విషయం మార్పు చెందుతుంది అన్న ఎరుకలో ఉన్నాను. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శ్వాసధార, ధ్యాసధార. ప్రతి బంధం నుంచి నాకు నేను స్వేచ్ఛను పొందుతున్నాను. ప్రతి బంధం నుంచి నాకు నేను స్వేచ్ఛను పొందుతున్నాను. బుద్ధుని యొక్క చైతన్యంతో అనుసంధానమై ధ్యానం చేస్తున్నా. అనంతమైన శక్తిని తీసుకుంటూ ఉన్నాం. సకల జీవుల పట్ల నా ప్రేమను పెంపొందిస్తున్నాను. ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. సకల జీవుల పట్ల నా ప్రేమను ప్రవహింపచేస్తాను. విశ్వ ప్రేమలో జీవిస్తాను. నేను ఒక బుద్ధుడిని.
బుద్ధుని యొక్క చైతన్యంతో అనుసంధానమై ధ్యానం చేస్తున్నాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. అనంతమైన శక్తిని తీసుకుంటూ ఉన్నాం. చక్కటి మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ వింటూ మనం ఒక 20 నిమిషాలు ధ్యానం